వెరీ గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ది డిబేట్. మనకి హిస్టరీలో చాలా రకాల ఇజాలు తెలుసు. ఇజాలు అంటే ఒక భావజాలం. మనకు బాగా తెలిసినవి గాంధీయిజం, లెనినిజం, మార్క్సిజం, మావోయిజం, కమ్యూనిజం, హిందూయిజం, ఇలాంటి చాలా ఉన్నాయి దేశవ్యాప్తంగా. హిట్లర్ కూడా ఒక రకమైన డెఫినెట్గా ఒక ఐడియాలజీ, ఒక భావజాలం. అందుకే ప్రపంచాన్ని జయించేదాకా వెళ్ళి ఆ అంచుల దాకా వెళ్ళి ఆగిపోయాడు, వెళ్ళలేకపోయాడు అంతకుమించి. ఎందుకంటే అది నెగిటివ్ కాబట్టి అది ఆశించిన విజయ శిఖరాలను అందుకోలేకపోయింది. తాత్కాలికమైన ఆనందాన్ని పొంది చివరిలో అత్యంత దారుణంగా తనను తానే చంపేసుకున్నాడు. ఇది తెలిసిన హిస్టరీలో ఇవన్నీ కూడా. సో ఇలాంటి ఈ ఇజాలన్నీ మనం చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. అన్నీ మనం చెప్పచ్చు, కానీ మనకు తెలిసి మనం మాట్లాడుకుంటే బాగా తెలిసింది గాంధీయిజం, అహింసా సిద్ధాంతం, శాంతి సత్యమేవ జయతే ఆయన చెప్పిన సిద్ధాంతం. మావోయిజం, లెనినిజం, మార్క్సిజం, ఇవన్నీ ఒక రకమైన విప్లవ భావజాలు, అతివాద సిద్ధాంతాలు, మితవాద సిద్ధాంతాలు, రకరకాలుగా ఉంటాయి. వాటిని డీకోడ్ చేసుకుంటూ పోతే ఒక్కొక్కరు ఒక్కొక్క దానికి అట్రాక్ట్ అవుతూ ఉంటారు. అట్లాగే మన దగ్గర కమ్యూనిజం, హిందూయిజం, హిందూ భావజాలం, కమ్యూనిస్ట్ భావజాలం, ఇవి కొన్ని ఉన్నాయి. వీటిల్లోంచి అంబేద్కరిజం, అంబేద్కర్ది అద్భుతమైన భావజాలం. అదే బుద్ధిజంలోంచి ఆయన తన ఇజాన్ని తయారు చేసుకున్నాడు. తన భావజాలాన్ని ఆ బుద్ధిజంలోంచి తీసుకుని దానికి ఆధునిక భారతంలో తనకున్న ఆలోచనలు కలిపి ఒక భావజాలాన్ని సమాజానికి అందించే ప్రయత్నం ఆయన చేశాడు. ఇక మన ముదుర్లు, మన తోపులు కొంతమంది ఉంటారు, రౌడీయిజం, ఫ్యాక్షనిజం, వీటిని తయారు చేసుకున్నారు వీళ్ళు. అవి బాగా నచ్చాయి కాబట్టి వాటిని అవపోసన బట్టి వాటిని నరనరాన జీర్ణించుకుని వాటినే ఫాలో అవుతూ ఉంటారు. కాకపోతే అప్పుడప్పుడు మేకవన్నె పుల్లు అంటాం కదా, అంటే చూస్తే మేకలా కనపడతాయి కానీ లోపలేమో మృగ లక్షణాలు ఉంటాయి. అవి మన పెద్దలు చెప్పిన సామెతలు, మేకవన్నె పులులు అని, తోడేళ్ళు, మేకవన్నె తోడేళ్ళు, రకరకాలు ఉంటాయి. ఇవి ఈ ఫ్యాక్షనిజము, ఈ రౌడీయిజము, ఇవి మిగతా ఇజాలకి సరిపడవు. గాంధీయిజానికి కానీ, అంబేద్కరిజానికి కానీ, కమ్యూనిజానికి కానీ, చివరికి మార్క్సిజానికి కానీ, మావోయిజానికి కానీ దేనికి ఇవి కనెక్ట్ అవ్వవు, అసలు సింక్ అవ్వవు. ఇవేంటంటే ఎంతసేపు మిగతావన్నీనేమో సమాజానికి మంచి చేసేవి, 10 మందికి తిండి పెట్టేవి, 10 మందిని బాగు చేసేవి మిగతా ఇజాలన్నీ. కానీ ఈ ఇజాలు ఎంతసేపు దోచుకోవడం, ఒకరిని కొట్టేయడం. ప్రకాష్ రాజ్ అంటాడు సినిమాలో, మనుషులు 2 రకాలు ఉంటారు, ఒకడు కష్టపడి దిగేవాడు, ఒకడు దోచుకుని లాక్కుని దిగేవాడు, నాకు రెండోది ఇష్టం అంటాడు. ఆ టైప్ ఆఫ్ ఇదనమాట. ఇవి ఎలా అంబేద్కరిజంతో, గాంధీయిజంతో, ఇంకో ఇజంతో ఎలా ఇదవుతాయి? ఎందుకు ఇదంతా ఇప్పటిదాకా చెప్పాల్సి వచ్చిందంటే ఈ మధ్య విపరీతమైన పోకడలు చూస్తున్నాం. ఆ మధ్య గాంధీ జయంతి వస్తేనేమో లాస్ట్ ఇయర్ అనుకుంటా జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ, గాంధీ బొమ్మగా, గాంధీ మహాత్ముడి ఆ బొమ్మ గెటప్లు వేసి ఫ్లెక్సీలు, బోర్డులు పెట్టారు, సైన్ బోర్డులు. కొన్ని చోట్ల జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ పెద్దది పెట్టి గాంధీ గారి బొమ్మ ఇంతది పెట్టారు. ఆ తర్వాత మన క్రిస్మస్కు చూసాం కదా మనం, అసలు మొత్తం క్రీస్తే జగన్మోహన్ రెడ్డి గారి రూపంలో పెట్టి పెద్ద పెద్ద ఫ్లెక్సీలు, బోర్డులు పెట్టారు. ఇక ఇప్పుడు నిన్నైతే ఆయన చెప్పిన మాటలు వింటుంటే అవి బుద్ధుడి బోధనలు అనుకోవాలో, లేకపోతే జగన్మోహన్ రెడ్డిని అంబేద్కర్ గారు ఆవహించాడు అనుకోవాలో ఏం అర్థం కాదు. అట్లా అనిపిస్తాయి. అందుకని ఇందాక నేను చేసే పనులు ఒకలా ఉండి చెప్పే మాటలు ఒకలా ఉంటేనే మేకవన్నే అని పోలుస్తారు. ఎందుకు అని అంటే ఆయన ఏదో అంటరానితనం అంటే ఇదే, ఏదో రూపం మార్చుకున్న అంటరానితనం అంటే రాసిన ఆయన కవిలే, రాసిన ఆయన మహామేధావి, ఈనాడులో ట్రైనింగ్ వెళ్ళిన మనిషి కాబట్టి దాన్ని రకరకాలుగా తిప్పి రాస్తాడు. అలా రూపం మార్చుకున్న అంటరానితనం ఏంటో చెప్పాయనికి తెలియదు, చదివాయనికి తెలియదు. చెప్పడం కాదు, చదవడం. చదివాయనికి రూపం మార్చుకున్న
అంటరానితనం అంటే తెలియదు. రాసిన ఆయన ఏదో కాస్త చేయి తిరిగిన పెన్నుగాడు కాబట్టి రాయగలిగాడు. అది చదివానికి ఉండాలని లేదు కదా, అంత పరిజ్ఞానం దాని మీద. అంటరానితనం అనే దాన్ని ఏదో ఊహించుకుని తనకు అసలు అంటరానితనం అంటే తెలియనట్టు, తను ఎప్పుడు చూడనట్టు ఆయన చెప్తుంటే నిజంగా బాబా అద్భుతమైన ఇది అని అనిపించింది. చేసేవన్నీ అవే. ఏ దళితుల్ని, ఏ బలహీన వర్గాల్ని, ఏ అణగారిన వర్గాల్ని, ఏ బహుజనుల్ని ఎలాగైతే నాశనం చేసేసారో, వాళ్ళు ఎలాగైతే దగ్గరికి రానివ్వలేదో, చేసేవన్నీ అంటరాని పనులే వాళ్ళ విషయంలో. ఆయన వచ్చి అంటరానితనం గురించి మనకి గౌతమ్ బుద్ధుడిలాగా బోధనలు చెప్తుంటే, సూక్తి ముక్తావాళ్ళు వినిపిస్తుంటే మనం వింటూ వినాలన్నమాట. ఆహా భలే చెప్పారు అని. మరి ఆయన ఏమనుకుంటున్నాడో ఏంటో, ఇలాంటి మాటలు చెప్తే దళితులు మొత్తం కరిగిపోతారని గట్టిగా అరిచేసి నా 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 అని గట్టిగా అరిస్తే గుండెలు బాధేసుకుంటే, అయ్యో మన కోసం దిగి వచ్చిన మరో క్రీస్తు, లేకపోతే మరొక బుద్ధుడు, లేదా మరొక అంబేద్కర్ అనుకుని దళిత సమాజం కరిగిపోతుంది అనుకుంటున్నారో ఏంటో తెలియదు. చెప్పొచ్చు, మీరు నిజంగా దళిత వర్గాల కోసం, మీరు దళిత ప్రజలే రక్షణ కోసం మీరు కనుక చేస్తే డెఫినెట్గా మీరు చెబితే ప్రజలు ఆనందిస్తారు, అందరం ఆనందిస్తాం. ఇలాంటి మనిషి ఉండాలి, ఇలాంటి వాడు ఉండాలి ఈ సమాజం కోసం కోరుకుంటాం. కానీ అక్కడ కళ్ళ ముందు కనపడుతున్నాయి కదా దళితుల మరణ మృదంగాన్ని. మీరు చాలా ఆనందిస్తున్నారు హ్యాపీగా. ఆ మృత్యు గీతాలని బ్రహ్మాండంగా వింటున్నారు. అసలు ఆ వింటేనే నిద్రపట్టుద్దేమో అన్నట్టుగా తయారైంది వ్యవస్థ. ఎవరో రాసిగానే చదివేశారు. కానీ ఆ మృత్యు గీతాలు, ఆ మరణ మృదంగాలు మీ చెవికి సోకట్లా. అవి ఎక్కడ మోగుతున్నాయి, ఆ మారుమోగుతున్నాయి అంటే ఆ మాలపల్లెల్లో, ఆ మాదిగూడాల్లో, గ్రామాల్లో మారుమోగుతున్నాయి, రీసౌండ్ వస్తున్నాయి. ఓ సుబ్రహ్మణ్యం భార్య రోదనలు, లేకపోతే కోడికత్తి సీను తల్లి రోదనలు, డాక్టర్ సుధాకర్ కుటుంబ సభ్యులు, వరప్రసాద్ రోదనలు, చీరాల కిరణ్ రోదనలు, ఇలా చెప్పు ఒకటి కాదు. అబ్దుల్ సలాం బంధువులు, ఆ కుటుంబం చచ్చిపోతూ పెట్టిన ఆర్తనాదాలు, రైలు దూసుకొస్తుంటే రైలు గుద్దేటప్పుడు వాళ్ళ బాధ ఎలా ఉంటుందో ఊహించుకో ఒకసారి. సో ఇలాంటివి ఎన్నో 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 ఇవి కదా. ఇవి లేకుండా చేసినప్పుడు మీరు చెప్పుకోని అవసరంలా, జనమే కీర్తిస్తారు మిమ్మల్ని. అలాంటిది ఎవరికో పూసేసి పైగా పెత్తందారులు అని అదొకటి. ఎవరిని అంటున్నాడో తెలియదు కానీ ఆయన అయితే పెత్తందారులు పట్టుకు తిరుగుతున్నాడు. అంటే ఈ సొసైటీలో కొంతమంది పెత్తందారులు ఉన్నారు, నేను ఆ పెత్తందారుని కాదు అని. మామూలు ప్రజల కళలోకి కళ్ళు పెట్టి చూడలేక, ఆ ముఖాలు, ప్రజల ముఖాలు, సామాన్యుడి ముఖం చూడడం ఇష్టం లేక, మీ ముఖాలు నేను చూడడం ఏంటంటే పరదాలు కట్టుకు తిరిగే మీరా పెత్తందారులని వేరే వాళ్ళు అనేది? ఏ సంస్కృతి ఇది? పాలెగాళ్ళ సంస్కృతి కాదా? పెత్తందారులు అనే మాట అసలు అది ఉంటుంది. పెత్తందారులు, భూస్వాములు, జమీందారులు ఇవన్నీ ఉన్నాయి, గతంలో ఉన్నాయి. కానీ అది మీరు అనకూడదు. దాన్ని విమర్శించే నైతికత కానీ, దాన్ని విమర్శించే ఇది కానీ మీకు లేదు జగన్మోహన్ రెడ్డి గారు. అసలైన పెత్తందారు, అసలైన పాలెగాడు, అసలైన భూస్వామి అన్నీ మీరే. పైగా మాట్లాడితే ఏదో చట్టం తీసుకొచ్చాం, అసైన్డ్ భూములకి స్వేచ్ఛగా హక్కులు కల్పిస్తున్నాం, వాళ్ళకి దాని మీద స్వేచ్ఛ వచ్చేసింది అని బయటకు వస్తుంది. అసైన్డ్ భూముల పైన తీసేసిన తర్వాత 1,00,000 ఎకరాలు ఎవరి పేరు మీద ఆన్లైన్లో అయినాయో రాష్ట్రంలో, ఏ నలుగురు ముఠా 1,00,000 ఎకరాలు తమ పేర్ల మీదకు మార్చుకున్నారో, ఏ జిల్లాల కలెక్టర్లు ఆగమేఘాల మీద డిసెంబర్ 30లోగా 1,00,000 ఎకరాలు మార్చేశారో అన్నీ బయటకు వస్తున్నాయి. అది మీరు దళితుల కోసం చట్టం చేసామని చెప్పి 1,00,000 ఎకరాలు గుట్టుక్కమనిపించారు. ఇలాంటివి ఎన్నో కుప్పలు బయటకు వస్తున్నాయి. సో మీరు అంబేద్కరిజం గురించి లేకపోతే అంటరానితనం గురించి మాట్లాడుతుంటే ఏదో చెప్తారు దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉందని. సో దీని మీద మాట్లాడదాం మనం. అంటరానితనం అంటే ఏంటో, అంటరానితనం గురించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడేది. పైగా ఆయన చాలా తెలివిగా
దళితులు కరిగిపోతారు, దళితులు అయ్యో మా జగనన్న మా కోసం ఎంత కంగారు పడుతున్నాడు, ఎంత బాధపడుతున్నాడు అనుకుంటారని మరి ఆయన ఆశపడుతున్నట్టున్నాడు. మరి నిజంగా అలా జరుగుతుందో అది కూడా చర్చిద్దాం. మనతో చర్చలో ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి అధ్యక్షులు డాక్టర్ కొలికిపూడి శ్రీనివాసరావు గారు, అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు మాజీ మంత్రి కొండ్రు మురళి గారు అండ్ అమరావతి బహుజన జేఏసీ అధ్యక్షులు పోతుల బాలకోటే గారు మనతో చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా శ్రీనివాసరావు గారు, అంటరానితనం అనగానేమి? సార్ స్పందించండి సార్. సార్, మన దేశంలో దాదాపు 3000 సంవత్సరాలుగా వర్ణ వ్యవస్థ అమల్లో ఉంది. వర్ణ వ్యవస్థ అంటే ఒక అర్థం ఏంటంటే ఆర్యులు తెల్లగా ఉండేవాళ్ళు, ద్రావిడులు నల్లగా ఉండేవాళ్ళు. ఆర్యులు ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశానికి విస్తరించేటప్పుడు ఈ వర్ణ సంకరం వల్ల ఆర్యులు వాళ్ళ జాతి లక్షణాన్ని కాపాడుకోవటం కోసం ఆర్యుల మధ్య ద్రవిడుల మధ్య పెళ్లిళ్ళు కాకుండా ఉండాలన్న ఉద్దేశంతో కొంత దూరం పాటించడం కోసం వర్ణ వ్యవస్థను ఏర్పాటు చేశారు. దాన్నే మధ్యయుగాల్లో జాతి అన్నారు. పోర్చుగీసు వాళ్ళు క్యాస్ట్ అన్నారు. క్యాస్ట్ అనే పదం ఇంగ్లీష్ కాదండి, పోర్చుగీస్ పదం. సరే, ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో ఆర్టికల్ అంటే ప్రాథమిక హక్కుల్లో మొట్టమొదటి ప్రాథమిక హక్కు సమానత్వ హక్కు. ఆ సమానత్వ హక్కులో ఆర్టికల్ 17 ప్రకారం కొన్ని శతాబ్దాలుగా ఈ దేశంలో అమల్లో ఉన్న అంటరానితనాన్ని రాజ్యాంగం నిషేధించింది. అది అంటరానితనం అనేక రూపాల్లో ఉంటుందండి. కొన్ని చోట్ల ఒక్కొక్క కులానికి ఒక్కొక్క బాగుంటుంది. హోటల్స్లో ఉండేది రకరకాలుగా ఉండేది, దేవాలయాల్లోకి రానిచ్చేవాళ్ళు కాదు. సరే, ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్న అంటరానితనం, జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్న సామాజిక న్యాయం. సామాజిక న్యాయం అంటే ప్రజలందరికీ కుల మత లింగ విభేదాలకు అతీతంగా ఆర్థిక రాజకీయ సామాజిక అవకాశాలు సమానంగా రావటం. ఆర్థిక రాజకీయ సామాజిక అవకాశాలు సమానంగా రావటం. 3 ఆర్థిక అవకాశాలు, రాజకీయ అవకాశాలు, సామాజిక లేదా సాంఘిక అవకాశాలు. ఒక 15 రోజుల క్రితం గుంటూరు జిల్లా తాడికొండలో మా ఊర్లో వైఎస్ఆర్సీపీ సామాజిక సాధికార యాత్ర సభ పెట్టారండి. ఆ సభలో ఇప్పుడు వైసీపీలో ఉన్న మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవర ప్రసాద్ గారు ఆయన మాట్లాడుతూ వేదిక మీద ఉన్న వైసీపీ నాయకులు ఏమడిగాడంటే, నాకొక్కసారి జగన్ గారిని చూపించండి అని అడిగాడు. అరే, రాఘవేంద్రరావు గారు తీసిన శ్రీరామదాసులో ఒక అద్భుతమైన పాట ఉంటుంది. నీ రాజ్యం ఇమ్మంటినా నీ దర్శనమే ఇమ్మంటిని కాదా, ఏల రావు నన్నేల రావు అని రామదాస్ పాడతాడు. హఠాత్తుగా ఇప్పుడు డొక్కా మాణిక్యవర ప్రసాద్ గారు లాంటి ఒక సీనియర్ నాయకుడు, నీ తండ్రి కేబినెట్లో మంత్రిగా చేసిన నాయకుడు, వేల మంది విద్యార్థులకు పాఠాలు చెప్పినవాడు. ఆయన టీచర్ కాదండి, ఆయన రైల్వేల ఆఫీసరు, లాయరు, మంచి విద్యావంతుడు. తర్వాత ఈ రాజకీయాల్లో చాలా మంది కన్నా చాలా మంచివాడు. నాకు కొన్ని డిఫరెన్సెస్ ఉన్నా సరే, హఠాత్తుగా నాకు ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారిని చూపించండి అన్నాడండి. ఈ మాట ఈ 4.5 సంవత్సరాల్లో వైసీపీలో ఉన్న ఏ రెడ్డి నాయకుడైనా అండి అన్నాడా? వాళ్ళకి అవసరం పడలేదు. అంటే వాళ్ళకి ఎప్పటికప్పుడు 24 గంటలు దొరుకుతున్నాయి. సరే, తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ గారు కరోనాలో చనిపోయారు. ఆ కుటుంబానికి జగన్మోహన్ రెడ్డి పరామర్శ లేదు. కానీ ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి గారు చనిపోతే కోయలకుంట్లలో ప్రత్యేక విమానంలో వెళ్ళి వాళ్ళ కుటుంబానికి వెళ్ళి పరామర్శించి
వాళ్ళ అబ్బాయికి ఎమ్మెల్సీ పదవి ప్రకటించి వచ్చాడు. ఇచ్చారుగా, తర్వాత ఇచ్చారు, పదవి కూడా ఇచ్చారు. బల్లి దుర్గాప్రసాద్ కుటుంబానికి ఏమీ ఇవ్వలేదు, పరామర్శ లేదు, పదవి లేదు. ఎందుకు? ఆయన ఒక దళితుడు, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఆయన ఒక మానవుడు. వైసీపీని భుజాన వేసుకొని మోసిన మన సామాజిక వర్గం. జగన్మోహన్ రెడ్డి కనీసం ఇంటికి కూడా వెళ్ళలేదు. సరే, మరి రెండిట్లో ఇది అంటరానితనం కాదా? ఇప్పుడు అంటరానితనం లేదా సామాజిక న్యాయం గురించి మాట్లాడుతున్నప్పుడు రూపం మార్చుకుని అంటరానితనం, ఇదే మరి రూపం మార్చుకుని అంటరానితనం అంటే. జగన్మోహన్ రెడ్డి దానికి నిలువెత్తు ఉదాహరణ. ఇప్పుడు నిన్న అరిశాడు కదా, నా 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 అని అన్నిసార్లు. ఏంటంటే నా అంటే నాశనం. ఇప్పుడు సామాజిక న్యాయంలో ఆర్థిక అంశాలు ఉంటాయి. 27 పథకాలు రద్దు చేయమని నీకు చంద్రబాబు నాయుడు చెప్పాడా? 27 పథకాలు, దళితుల పథకాలు రద్దు చేయమని పవన్ కళ్యాణ్ చెప్పాడా? 27 పథకాలు రద్దు చేయమని నీకు ఎవరు చెప్పారు? నీకు ఎవరైతే ఓట్లేసి నిన్ను ముఖ్యమంత్రి పదవిలో కూర్చోబెట్టారో వాళ్ళవి 27 పథకాలు రద్దు చేశావు. సామాజిక న్యాయం, ఆ సామాజిక న్యాయంలో ఆర్థికాభివృద్ధి అత్యంత కీలకమైంది. కదా, దాన్ని ఆపిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇది సామాజిక అన్యాయం. తర్వాత రాజకీయంగా ఈరోజు నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్దర్ గారు ఒక మాట అన్నారు, నేను కేవలం ఎమ్మెల్యేనే, పరిపాలన మొత్తం బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి చూస్తాడు అన్నాడు. ఇంతకన్నా జగన్మోహన్ రెడ్డి కన్నా పెత్తందారు ఎవరు? జగన్మోహన్ రెడ్డి ఆయనతో పాటు జగన్మోహన్ రెడ్డి కన్నా సామంతరాజు, సిద్ధార్థ రెడ్డి జగన్మోహన్ రెడ్డి కన్నా పెత్తందారు ఎవరు? తర్వాత ఒక్క నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్దర్ విషయమే కాదండి. మీరు ఒక రిపోర్టర్గా 30 సంవత్సరాలుగా మంత్రులు వాళ్ళ శాఖలకు సంబంధించిన సమీక్షలు ఎన్నోసార్లు రిపోర్ట్ చేసి ఉంటారు. ఈ 4.5 సంవత్సరాల్లో ఎవరైనా మంత్రి తన శాఖని సమీక్షించడం ఎప్పుడన్నా రిపోర్ట్ చేశారా? బొత్స సత్యనారాయణ గారు ఒకటి చూసినట్టున్నారు, 2 సార్లు ఆర్థిక మంత్రి ఏదో చూసినట్టున్నారు అంతే. ఎప్పుడన్నా పట్లగా ఈ దళిత మంత్రులు, బీసీ మంత్రులు అయితే అసలు ఎప్పుడు. తర్వాత అసలు ఈ డిప్యూటీ సీఎంలు ఎవరైతే ఉన్నారో ఎవరికైనా అసలు ఈ మంత్రులు ఎవరికైనా ఏమైనా అధికారాలు ఉన్నాయా? తర్వాత నేను ఇంతకు ముందు కూడా చెప్పానండి, ఎన్టీఆర్ మొదటి ముఖ్యమంత్రి అయినప్పుడు ఒక మాదిగని ఆర్థిక మంత్రిని చేశారు మహేంద్రనాథ్ గారు. జగన్మోహన్ రెడ్డి ఒక రెడ్డిని ఆర్థిక మంత్రిని చేశాడు. చంద్రబాబు నాయుడు గారు మొదటి ముఖ్యమంత్రి అయినప్పుడు ఒక మాలని లోక్సభ స్పీకర్ని చేశారు, ఇంకొక మాలని శాసనసభ స్పీకర్గా చేశారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడు లోక్సభ సభాపక్ష నాయకుడిగా మిథున్ రెడ్డిని చేశాడు, రాజ్యసభలో విజయసాయి రెడ్డిని చేశాడు, ప్యానల్ స్పీకర్గా అవకాశం వస్తే విజయసాయి రెడ్డిని చేశాడు, మిథున్ రెడ్డిని చేశాడు. తర్వాత స్టాండింగ్ కమిటీ చైర్మన్ పదవులు వస్తే విజయసాయి రెడ్డిని చేశాడు. అన్నిటికీ మించి ఇప్పుడు రాష్ట్రం అంతా ఆలోచించాల్సిన ఒక విషయం చెప్తా మీకు. రాయలసీమలో చిత్తూరు లోక్సభ, తిరుపతి లోక్సభ, కర్నూలు, కడప, నంద్యాల, అనంతపురం, హిందూపురం, ఈ రాజంపేట 8 లోక్సభలు ఉన్నాయి. 2004లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు ఈ 8 లోక్సభల్లో రాయలసీమలో ఉన్న లోక్సభ నియోజకవర్గాలలో బీసీలు ఎక్కువ ఉండేవాళ్ళు, బలిజలు ఎక్కువ ఉండేవాళ్ళు, బలిజలు బోయలు ఉండేవాళ్ళు. ఇప్పుడు 2004 రాజశేఖర రెడ్డి గారి తర్వాత మొత్తం రాయలసీమలో ఎస్సీ ఎస్టీ సీట్లు తీసేస్తే ఎమ్మెల్యేలు ఎవరు? రిజర్వ్ మినహాయిస్తే మిగతా ఎమ్మెల్యేలు ఎవరు? మీరు జగన్మోహన్ రెడ్డి కన్నా పెత్తందారు ఈ దేశంలోనే లేడు. మీరు గుంటూరు లోక్సభకు రండి. గుంటూరు లోక్సభలో ఈరోజు గల్లా జయదేవ్ ఎంపీ ఒక కమ్మ, అంతకుముందు లాల్ జాన్ బాషా పనిచేశాడు ఒక ముస్లిం. అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు గుంటూరు లోక్సభ నుంచి, విజయవాడ లోక్సభ నుంచి ప్రాతినిధ్యం వహించారు. మీరు కడప తీయండి, ఎవరు? ఒకే కులం. అంటే జగన్మోహన్ రెడ్డి సామాజిక న్యాయం గురించి మాట్లాడటానికి అర్హత లేని వ్యక్తి, అంటరానితనం గురించి మాట్లాడటానికి. ఈరోజు అంటరానితనం అమలు చేస్తుందో జగన్మోహన్ రెడ్డి.
అంటరానితనాన్ని అమలు చేస్తుందే జగన్మోహన్ రెడ్డి. నేను మొన్న 2 రోజుల క్రితం కూడా చెప్పాను. ఒక పక్క తెలంగాణలో రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనలో ఉంటే డిప్యూటీ సీఎం దళితుడు మొత్తం పరిపాలనా వ్యవహారాలు నిర్వహిస్తూ సమీక్షలు నిర్వహిస్తున్నాడు. ఆ డిప్యూటీ తప్ప మిగతా అంతా సీఎం వర్క్ అంతా నడిచిపోతుంది, పరిపాలన జరుగుతుంది. కానీ జగన్మోహన్ రెడ్డి స్థానంలో ఆయన ఆప్షన్స్లో ఆయన లండన్ ఎప్పుడు వెళ్ళినప్పుడు కానీ ఇంకొక చోటకి వెళ్ళినప్పుడు కానీ ఏ మంత్రి అయినా ఇంకో విషయం అండి, జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో దళిత మంత్రులకు అవమానం జరుగుతుంది లేదా దళిత ఎమ్మెల్యేలకు అవమానం జరుగుతుంది. ఇది ఒక్కటే కాదు, ఆయన సామాజిక వర్గానికి చెందిన వాళ్ళకు కూడా గౌరవం లేదు. అదే ఇందాక మీరు చెప్తుంటే వాళ్ళు కూడా సాటిస్ఫాక్షన్ తో లేరు. ఆయన సామాజిక వర్గానికి చెందిన వాళ్ళకు కూడా గౌరవం లేదు. కాబట్టి పెత్తందారు అనే మాటకి నిలువెత్తు రూపం జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి మరో 4 ఆయన కోటరీ. ఒక నిమిషం అండి, ఆ నలుగురు కూడా ఆయన చెప్పిన పనులు చేయటం తప్ప వాళ్ళకి వేరే ప్రత్యామ్నాయం లేదు వాళ్ళకి. నేను మీకు 2 నెలల క్రితం ఒక విషయం చెప్పాను. ఆ నలుగురులో ఒక ఆయన ఎన్నికల్లో పోటీ చేయమంటే తప్పించుకోవటానికి ఫారిన్ టూర్ ప్లాన్ చేసుకున్నాడు. ఆ నలుగురులో ఒక ఆయన మొన్నటిదాకా 3-4 నెలలు మౌనవ్రతం పాటించాడు. ఆ నలుగురిలో ప్రధానమైన ఆయన బయటకు వచ్చి రోజు అన్ని మాట్లాడే ఆయన సన్నిహితులతో ఏం చెప్తున్నాడు, బురదలో దిగాను తప్పదు అంటున్నాడు. ఇదే మాట అన్నాడు, బురదలో దిగాను తప్పదు అన్నాడు. ఇంకో మాట కూడా అన్నాడని మీరే అనుకుంటే చెప్పారు, ఎవరు అన్నారు మా వాళ్ళు ఇంత ముందులాగా లేదు గురు, ఏదో తగ్గింది, కాస్త డీలా పట్టాడని అంటున్నాడు. ఇప్పుడు డీలా పట్టం అంటే ఒకే ఒక విషయం అండి, 151 సీట్లు వచ్చిన ఒక అధికార పార్టీ నాయకుడు 4.5 సంవత్సరాలు 5 సంవత్సరాల తర్వాత బ్రహ్మాండంగా పరిపాలించాను, నేను ఇచ్చిన హామీలన్నీ అమలు చేశాను అని చెప్పుకుంటున్నప్పుడు 58 మంది అభ్యర్థుల్ని మార్చాల్సిన పని లేదు కదా. ఇంకొన్నాయి 58 నాట్ అవుట్. అవును, నాట్ అవుట్ మార్చాల్సిన పని లేదు కదా. ఇంకో విషయం, గతంలో కూడా అధికారంలో ఉన్న వాళ్ళు కాంగ్రెస్ అయినా టీడీపీ అయినా కొంతమంది అభ్యర్థులు మార్చుకోవచ్చు. కానీ ఈ స్థాయిలో ఇప్పుడు ఎంత జోక్ అంటే ఇది, చిత్తూరు ఎంపీని తీసుకొచ్చి జీడీ నెల్లూరులో ఎమ్మెల్యే చేశాడు, జీడీ నెల్లూరులో ఉన్న నారాయణ స్వామిని తీసుకెళ్లి చిత్తూరు ఎంపీగా వేశాడు. ఏం లేదు, ఇది కూడా 3 రాజధానులుగానే ఉంది ఆట. ఈ అస్సలు ఇప్పుడు ఇంకో విషయం అండి, ఒక ఆయన్ని ఎంపీ చేశారు, ఎంపీ తర్వాత ఏమన్నా ప్రమోషన్ ఇస్తే కేంద్రంలో మంత్రి ఇంకోటో చేస్తారు, లేదు చాలా రేర్ కేసుల్లో అతను అసెంబ్లీలో అవసరం అనుకుంటే అసెంబ్లీ తీసుకొచ్చి ఎమ్మెల్యేని చేస్తారు. ఇప్పుడు రెడ్డప్పని తీసుకొచ్చి జీడీ నెల్లూరులో ఎమ్మెల్యేని చేయటం నారాయణ స్వామి పార్లమెంట్లో అవసరమా? అనిపించింది. ఇంకోటి, ఇప్పుడు వైసీపీ ఎంపీల్లో నిజంగా కాస్త సబ్జెక్ట్ ఉన్నవాడు, డొక్కసుద్దు ఉన్నవాడు తిరుపతి ఎంపీ గురుమూర్తి అండి. గురుమూర్తిని తీసుకొచ్చి గూడూరు ఎందుకో తెలుసా, గురుమూర్తి అంట నెక్స్ట్ క్యాబినెట్ లో ఉండాలంట. అది లేని గవర్నమెంట్ లో మంత్రి కాబోతున్నాడు ఆయన. కాబట్టి జగన్మోహన్ రెడ్డి పెత్తందారు అనే పదానికి నిలువెత్తు ఉదాహరణ. నేను ఒక 100 ఉదాహరణలు చెప్తాను. రైట్, ఇంకా చాలా ఉందిగా అవన్నీ. ఎందుకంటే నిన్న ఆయన చెప్పిన ఆయన చేసిన అరుపులు, గుండెలు బాదుకోవడం, అంటరానితనం అని చెప్పి ఇవన్నీ మాట్లాడిన దానికి మరి మేధావులుగా మీరే దాన్ని ఆయన చెప్తాడు కదా, దళితులు మా మేనల్లో చెప్తాడు కదా. ఒక నిమిషం అండి, అది ఎప్పుడో మేము చూడలేదు. ఎట్లా మేనల్లుడు అయ్యాడు, ఎట్లా మేనమాలు అయ్యారు. సరే ఇప్పుడు చూస్తాము, మీ కుటుంబంలో ఎవరన్నా దళితులకి చేయండి, అంతే కదా. ఇప్పుడు చూస్తాం, ఎవరికైనా పెళ్లి చేస్తే చూడవచ్చు. సరే మాట్లాడదాం, ఇంకా డిస్కస్ చేద్దాం తర్వాత. మమ్మల్ని అంటరానితనం ఏంటో, జగన్మోహన్ రెడ్డి గారి నయా అంబేద్కరిజం ఎలా ఆయన తయారు చేస్తున్నాడో ఏంటో, బాలకోటయ్య గారు ఏం చెప్తారో, మురళీ గారు ఏం చెప్తారో, వాళ్ళ నాన్నగారి మా కేబినెట్ లో మంత్రిగా కూడా చేశారు. అఫ్కోర్స్ కాంగ్రెస్ పార్టీలో, వాళ్ళ నాన్నగారి దగ్గర కాదు. బాలకోటయ్య గారు నమస్కారం. నమస్తే సార్. బాలకోటయ్య గారు, ఏంటి రూపం మార్చుకున్న అంటరానితనం అనేది మీకేమన్నా కొత్త రూపంలో కనపడుతోందా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు అసలు అంటరానితనం అంటే ఆయనకేం తెలియదా?
మరి మిగతా వాళ్ళంతా అంటరానితనం పాటిస్తున్నారు, నేను ఒక్కడే పాటించట్లేదు అనే రకంగా నిన్నటి స్పీచ్ ఓవరాల్ గా మీరు ఫాలో అయ్యారు కదా ప్రతి క్షణం. ఏంటి మీ విశ్లేషణ ఏంటి దాని మీద? వెంకటేష్ గారు ధన్యవాదాలు. నమస్కారం. కోండ్రు మురళి గారికి, శ్రీను గారికి జై భీములు. నిన్న ఇటుగుడి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 200 అడుగుల ఎత్తు విగ్రహావిష్కరణ సభ సందర్భంగా తెల్లవారుజాము 6 గంటల దగ్గర నుంచి రాత్రి 7 గంటల వరకు నేను కూడా హౌస్ అరెస్ట్లో ఉన్నాను కాబట్టి ఆమూలాగ్రంగా జగన్మోహన్ రెడ్డి గారి ఉపన్యాసాన్ని చాలా వీక్షించారు. అంటే వెంకటకృష్ణ గారు అంటరానితనం అంటే ఏంటి, అంటరానితనం ఎలా వచ్చింది, ఇది ఎలా పోతుంది, ఇది ఏ యుగాల నాటిది, ఈ చర్చోపచర్చల సంగతి నేను పోను. కానీ ఆంధ్రప్రదేశ్ సంగతే మనం మాట్లాడుకుందాం. ఈ 3 పదాలు మీరు కూడా వినండి. జగన్మోహన్ రెడ్డి గారు తారక మంత్రంలాగా, హనుమాన్ చాలీసాలాగా లేదా బైబిల్ లాగా చెప్పే మాట ఏంటంటే సామాజిక న్యాయ మహాశిల్పం. ఈ అంబేద్కర్ యొక్క పేరు పెట్టింది. 2 సామాజిక సమతా సంకల్ప సభ. 3 సామాజిక సాధికార న్యాయ యాత్ర. ఇది జగన్మోహన్ రెడ్డి గారు రేపటి 60 రోజుల ఎన్నికల్లో ఆయన వేసుకున్న డయాస్, ఇది వేదిక. అంటే సామాజిక న్యాయానికి నేనే బ్రాండ్ అంబాసిడర్ క్రియ అని చాలామంది మా నాయకులు కూడా, మంత్రులు చాలామంది నాయకులు కూడా అభినవ్ అంబేద్కర్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసానని మాట్లాడారు. నిజానికి ఆయన అభినవ్ అంబేద్కర్ కాదు, కానీ అభినయ్ అంబేద్కర్. అంటే అభినయం చేయగలడు అంబేద్కర్ లాగా. కాకపోతే ఈ స్క్రిప్ట్ రాసిన సజ్జల్ గారు ఈ నీరు కండువ ఇవ్వటం మర్చిపోయింది, లేకపోతే ఇది కూడా మెల్ల వేసుకుని మాట్లాడేవాడు. సజ్జల గారు అదే విజయవాడ మహానుభావుడు ఎవరో మరి కాళిదాసు కవిత్వం కొంతంటే నా పైత్యం కొంతని నేను చెప్పాను కదా నిన్నో మొన్నో. సార్ అరుస్తాడు సార్ రేపు పొద్దున సభలో నా 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 అని విపరీతమైన అరుపులు అరిచాడు. కాకపోతే కొత్త మాట ఏంటంటే రూపం మార్చుకున్న అంటరానితనం. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న పని అదే. ఆయన తన రూపం మార్చుకుంటాం. ఈ పక్కన అంబేద్కర్ బొమ్మకి పర్లాంగ దూరంలో జనపల్లి సావిత్రమ్మ ఆమరణ నిరాహార దీక్ష కూర్చుంది, సుబ్బరాజు ఆమరణ నిరాహార కూర్చుండు, బాలకోట దళిత సమూహం మొత్తం కూడా దీక్షలో కూర్చుంటున్నారు కోడికత్తి విడుదల కోసం బెయిల్ ఇవ్వమని. ఆయనేమో అంబేద్కర్ ఉపన్యాసాలు చెప్తున్నాడు. అసలు ఒకటే మాట వెంకటకృష్ణ గారు, చంద్రబాబు నాయుడు గారి భుజాల మీద తుపాకులు పెట్టి ఈ రాష్ట్రంలో ఎస్సీలను, ఎస్టీలను, బీసీలను, మైనార్టీలను కాల్చేయటమే ఆయన లక్ష్యం. తద్వారా రాష్ట్రాన్ని కూడా కాల్చేయటమే. పేరేం చెప్తాడంటే చంద్రబాబు నాయుడు గారు అని చెప్తాడు. ఆయన ఏం చెప్పాడు, ఈ మార్చుకున్న అంటరానితనం, నేను అమరావతిలో భూములు ఇస్తానంటే చంద్రబాబు నాయుడు గారు అడ్డుపడ్డాడు. ఇది మా రూపం మార్చుకున్న అంటరానితనం అని అన్నాడు. ఆ భూములు చంద్రబాబు నాయుడు గారియా లేదా జగన్మోహన్ రెడ్డి గారియా? మీరు చంద్రబాబు నాయుడు గారి భూములు పంచితే నిజమే అనుకోవచ్చు, అవి రైతుల భూములు. నువ్వు రైతుల భూము అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టుగా నువ్వు రైతుల సొమ్ము పంచుకుంటూ రూపం మార్చుకుంటూ ఏంటి? నువ్వు రూపం మార్చుకున్నావు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు అమరావతి రూపం మార్చారు సార్. ఎంత దుర్మార్గం అంటే ఆయన 2019 ఎన్నికల్లో చెప్పిన ఆ అమరావతి కానీ, ప్రత్యేక హోదా కానీ, పోలవరం కానీ, విభజన హామీలు కానీ, విశాఖ ఉక్కు కానీ, సంక్షేమ పథకాలు కానీ ఎక్కడైనా మచ్చుకైనా కనిపిస్తున్నాయండి? చావగొట్టి దళితులను చెవులు మూయటం తప్ప చెవులు. ఇంకో మాట కూడా చెప్తారు వెంకటకృష్ణ గారు, ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఏదో ఒక స్థాయిలో దళిత సమాజం మాట్లాడుతుంది. ఆయన నేరాలు ఘోరాలు, ఈ అంటరాని వెతలు, మూత్ర విసర్జనలు, శిరోముండనాలు, హత్యలు, డ్రైవర్ సుబ్రహ్మణ్యాలు ప్రజలకు అర్థమవుతున్నాయి. దీన్ని మసిపూసి మారడిగా చెయ్యాలి. ఏదో ఒకటి చెప్పాలి. ఇప్పుడు నేను మాట చెప్తా, అమరావతిలో కమ్మలు ఉండాలి కాబట్టి అమరావతి అంతా కమ్మలది అని అన్నాడు. మరి అమరావతిలో జానడి దూరంలో ఉన్న బెదవాళ్ళ కమ్మలు లేరా? కొండ మీద అమ్మవారు ఉన్నప్పుడు కొండ కింద కమ్మవారు లేరా? మరి అంబేద్కర్ బొమ్మ ఎట్టు పెట్టావు నువ్వు? అమరావతి తాటికొండ ఎస్సీ నియోజకవర్గంలో అమరావతి ఏమో కమ్మలు అన్నావు, మరి బెదవాళ్ళలో అంబేద్కర్ బొమ్మ ఎలా పెట్టారు? చూడండి అసలు ఈ రాజకీయ ఛిద్రం. కాకపోతే ఏంటంటే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఒక వ్యూహ చిత్రంగా ఇక ఆయన ఏంటంటే ఈ ఎస్సీలను, ఎస్టీలను
వీళ్ళని నమ్మించి మోసం చేయటం అనేది ఒక ప్రణాళికాబద్ధంగా పెట్టుకున్నాడు. గత 36 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆయన 35 గెలిచిన మాట యథార్థం. తద్వారా ఎస్సీలు ఎస్టీలు కొంత ఆయన ఏదో చేస్తారనే ఒక భావం మీద ఉన్నారు కాబట్టి వీళ్ళని బూడిగం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు, ఛాయా మాయ చేస్తున్నాడు. ప్రతిపక్ష పార్టీలు ఈ నినాదాల పట్ల మాత్రం అప్రమత్తంగా ఉండాలి వెంకటకృష్ణ గారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే అసలు ఆయనే ఎస్సీ అయినట్టు, ఆయనే ఎస్టీ అయినట్టు, మేమెవరూ ఎస్సీలం కూడా కాదన్నట్టుగా పెద్ద ఎత్తున అసలు ఎంత ఎంత ఇది చేసుకొని పేటెంట్ రైట్గా మాట్లాడుతుంటే ఈ దళిత బహుజన కులాలు కూడా ఈ జరిగిన అన్యాయాలను మర్చిపోయే పరిస్థితిలో నిజంగా దుర్మార్గం. నిజంగా అసలు జగన్మోహన్ రెడ్డి గారి సభలకి వెళ్ళకూడదు అసలు దళితులు. ఈ రోజున ఆ ఎమ్మెల్యేలు ఉన్నారు, వైసీపీ ఎమ్మెల్యేలు, సీట్లు రాని ఎమ్మెల్యేలు, చూడండి వాళ్ళ పరాభవాలు. ఈ రోజున పొంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని పొంగనూరు నుంచి మార్చరు, పులివెందుల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు మార్చరు. మరి మీరు మారండి. మీరు ఇప్పుడు దళితులు ఎస్సీలు ఎస్టీ ఎమ్మెల్యే సీట్లు ఎందుకు మార్చాలి, వాళ్ళని ఎందుకు అగరపరచాలి? ఇందాక చెప్పినట్టుగా డొక్కా మాణిక్యవర ప్రసాద్ 5 నిమిషాలు సందర్శన భాగ్యం ఎందుకు అడగాలి? ఇదేనా అంబేద్కర్ అంటే? ఇది సామాజిక న్యాయమా? అంబేద్కర్ ఆశించింది ఇదేనా? ఏం ఆశించాడు? సమాజంలో అణగారిన కులాలు లేదా అంటరాని కులాలు రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక చైతన్యం కలగాలని, వాళ్ళ బతుకుల్లో వెలుగులు రావాలని కొంత పథకాలు పెట్టాడు. ఏం చేశావు నువ్వు? అయినా ఈ మాటకు వస్తే జగన్మోహన్ రెడ్డి గారి పదవులు ఒకటి వెంకటకృష్ణ గారు 1962లోనే కాంగ్రెస్ పార్టీ దామోదర సంజీవయ్య గారిని ముఖ్యమంత్రిని చేసింది ఆంధ్రప్రదేశ్కి. మరి ఆ మాటకు వస్తే ఏమనుకోవాలి కాంగ్రెస్ పార్టీని? బాలయ్య గారు స్పీకర్గా చేశారు, ప్రతిభాభారతి గారు ఆంధ్రప్రదేశ్ స్పీకర్గా చేశారు, పొన్నయ్య కమిషన్ వేశారు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ పెట్టారు, దళితులకు న్యాయం జరగాలని. జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఏ యాక్ట్ పెట్టలా, సాగుపడుతున్నారు. మీరు దళితుల మీద ఏదైనా అత్యాచారాలు జరిగితే, అన్యాయాలు జరిగితే నువ్వు పెట్టకపోగా అదే సెక్షన్ 3 కింద నువ్వు దళితులను అరెస్ట్ చేస్తున్నావు, మళ్ళీ దళిత పాట పాడుతున్నావు. ఇంత మోసకారి విధానం సార్. ఇదంతా కూడా కొంగ చెప్పం వెంకటకృష్ణ గారు. కొంగ గనక చేపలను తినటం కోసం ఏటొడ్డికి వెళ్ళి ఒంటికాలు మీద నిలబడి నేను మాంసాహారం మానేశానని చెప్పి ఒక్కొక్క చేపను ఎట్టయితే ఆరగించిందో అదే పద్ధతిలో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. ఇలాంటి క్షుద్ర విద్య పట్ల కూడా ప్రతిపక్ష పార్టీలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందనేది నా భావన. ఎందుకంటే ఈ సామాజిక కులాల సమతుల్యత అనే ఈ గీత ఆంధ్రప్రదేశ్ని చాలా ఇబ్బంది పెడుతుంది. ఎందుకంటే ఇది కులాల కుంపట్లో, చాలా కులాల కుంపట్లో పలానా పార్టీ అంటే పలానా కులం, పలానా పార్టీ అంటే పలానా కులం, బాలకోట అంటే చంద్రబాబు నాయుడు కులం, లేదా పలానా అంటే పలానా కులం, ఈ కులాల వారీగా తెచ్చి అత్యధికంగా ఉన్న దాదాపు 4 కోట్ల మంది మీరు ఇంకా సంతోషించాలి. పోతుల బాలకోటయ్య సోదరి అని పెట్టలేదు, మీకు ఇంకా సంతోషించండి. ఆ మాట కూడా అన్నారు వెంకటకృష్ణ గారు. నేను తేనెని అరిచేతిలో పెట్టుకొని నాకన్నా ఎంత కమ్మగా ఉంటుందో అంటే అమరావతిలో బాలకోటయ్య కమ్మోడు అని అన్నారు. తేనె నాకమంటే కమ్మగా ఉంటుంది అంటే బాలకోటయ్య కమ్మోడు అంటారు అని అన్నారు. చాలా ఫోటో పెట్టారు, రాధాకృష్ణ గారి ఫోటో పక్కన నా ఫోటో పెట్టారు, రామోజీరావు గారి ఫోటో పక్కన నా ఫోటో పెట్టారు. ఆడుకున్నారు కదా మమ్మల్ని కూడా సోషల్ మీడియాలో పశువుల్లాగా మీదబడి. ఒకటే మాట వెంకటకృష్ణ, ఈ రోజున సావిత్రమ్మ గారికి ఏదైనా అన్యాయం జరిగితే, ఆమె ప్రాణాలకు ఏమైనా హాని జరిగితే ముఖ్యమంత్రి బాధ్యత పడాలి. ఇప్పటికి 3 రోజులు వెంకటకృష్ణ గారు ఒక్కలు ఎండిపోయి పచ్చి మంచినీళ్ళు తాగటానికి కూడా సిద్ధంగా లేదు, పచ్చి మంచినీళ్ళు కూడా తాగటం లేదు. కనీసం ఒక మంత్రి కానీ, ఒక క్యాబినెట్లో ఉన్న ఒక అధికారి కానీ వచ్చి పరామర్శించి అమ్మా ఇదిగోమ్మా అని చెప్పి పలానా హామీ ఇవ్వాలి. ఇది ప్రజాస్వామిక దేశం. ఏంటి కరెంటు తీసేశారు, అక్కడ 50 మంది మహిళలకి కనీసం వసతి సౌకర్యం రూపం మార్చుకున్న అంటరానితనం అంటే అదే. కూర్చున్నాం ఇందాకనే రూపం మార్చుకున్న అంటరానితనం అంటే ఒక దళిత తల్లి, ఇదే రూపం మార్చుకోవడం. దళిత తల్లి నిరాహార ఆవిడ ఏంటమ్మా నీ సమస్యను అడకపోవడమే రూపం మార్చుకున్న అంటరానితనం. అదే అది అర్థం చేసుకోవాలి కదా దళిత సమాజం. అదే దానికోసమే ఇలా ఇప్పుడు మనం చర్చించాల్సింది కూడా. ఒక్క నిమిషం బాలకోటయ్య గారు. మురళి గారు నమస్కారం అండి. మురళి గారు మ్యూట్లో ఉన్నారు. మురళి గారు మీరు మ్యూట్లో ఉన్నారు. మురళి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారంటే తనేదో ఒక బ్రాండ్ అంబాసిడర్ లాగా సామాజిక న్యాయానికో లేకపోతే ఇప్పుడు దాకా మనం మాట్లాడుకునే అన్ని వీటన్నిటికీ బ్రాండ్ అంబాసిడర్ లాగా ఒక
నమ్మించే ప్రయత్నము లేకపోతే వాళ్ళ అభిమానం చూరగొనే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఒరిజినల్ బ్రాండ్ ఏంటి అక్కడ? దళితుల ఊచకోత, దళితులపై దాడులు, దళితులకు అగచాట్లు, దళితులకు ఉద్యోగాలు లేకపోవడం, దళితుల పథకాలు ఎత్తేయడం, మీరు మంత్రిగా ఉన్నప్పుడు పెట్టిన ఎస్సీ ఎస్టీ సప్లాన్ని ఎత్తేయడం, 27 పథకాలు ఎత్తేయడం, అన్ని ఒకటి కాదు, ఇక మొత్తం దళితులకి స్మాష్, ఏమీ లేని ఇదనమాట. సో ఇది అసలు జరుగుతున్నది, అసలు బ్రాండ్ వైసీపీ ప్రభుత్వ బ్రాండ్. జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఈ రకమైన ఇంప్రెషన్ ఇచ్చుకుంటున్నారు. ఏంటి దీని మీద మీ అబ్జర్వేషన్ ఏంటి? వెంకటకృష్ణ గారు, అలాగే బాలకోటయ్య గారికి, శ్రీనివాస్ గారికి, ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఇప్పుడు ముందు మాట్లాడిన శ్రీనివాస్ గారు, బాలకోటయ్య గారు అంటే విషయాలు అంటరానితనం గురించి అయితేనేమి, లేకపోతే జగన్మోహన్ రెడ్డి చేసే పనులు చాలా కేటగిరీలు చెప్పడం జరిగింది. ఒకటైతే వాస్తవం అంటే ఆయన అంటే మీరు అనేటట్టు ఆయన బ్రాండ్ అంబాసిడర్ లాగా ఒక ఉదాహరణ, బెస్ట్ ఉదాహరణ మనకి రమేష్ గారు అని ఐఏఎస్, అవును, ఆయన కూడా కొన్ని రోజులు ఆయన దగ్గర చేసేటప్పుడు రిటైర్ అయిన తర్వాత ఐ థింక్ ఆయన ఒకసారి విషయంలో ఈ సప్లాన్ విషయంలోని అలాగే కొన్ని పథకాల విషయంలో మాట్లాడితే, అన్నా నీకన్నా నాకే ఎక్కువ తెలుసులే అన్న, ఎక్కువ మాట్లాడదని చెప్పడం జరిగింది. ఇదైతే చాలా మంది దగ్గరకి చాలా అంటే మనం డైరెక్ట్ గా పక్కలేం కానీ, అంటే ఆయన ప్రక్కన లేం కానీ మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అంటే అప్పుడు అనుకున్నాం ఈయనంతా అంటే ఈయనకి తెలుసట, ఏం తెలుసు అనేది. అసలు అంటరానితనం గురించి ఏం మాట్లాడాడంటే బేసికల్ గా ఆయన పెద్ద చదువు లేదండి. అంటే ఆయన చదువు లేదు, అలాగే మీకు సొసైటీ మీద కూడా ఆయనకి చెప్పుకోదగ్గ అంటే ఇన్ఫర్మేషన్ కానీ ఆయన అవగాహన లేదు. అవగాహన లేదు కాబట్టి ఆయన సప్లాన్ గురించి కానీ, ఎస్సీ ఎస్టీలు ఏవైతే గత 70 సంవత్సరాలుగా ఇప్పుడు శ్రీనివాస్ బాలకోటయ్య లాంటారు కానీ, లేకపోతే చాలా ఎస్సీస్ లో కత్తి పద్మారావు గారు, లేకపోతే ఇంకా వేరే వాళ్ళందరూ కూడా ఐఏఎస్ ఆఫీసర్ మాధవరావు గారు, లేదా ముందు అర్జున్ రావు గారు, ఇంకా చాలా మంది, అలాగే వీళ్ళందరూ కూడా గత 70 సంవత్సరాల్లో ఎస్సీ ఎస్టీలు కొంచెం అంటే ఆర్థికంగా సామాజికంగా ముందుకు రావడానికి చాలా పథకాలు తీసుకురావడం జరిగింది కష్టపడి. అలాగే మేము కూడా సప్లాన్ ఇలాంటివన్నీ కూడా ఆయనకి అసలు అంటే దాని విషయం గురించి ఆలోచించే మనస్తత్వం కాదు. బికాస్ ఆయన నియంత కదండి. ఆయన ఎంతసేపు ఏంటంటే ఇది ఒక డ్రామా. ఇప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు విగ్రహం పెట్టడం అది అంటే పెట్టే క్రమం మేమందరం కూడా అంటే ఇప్పుడు మన పక్క తెలంగాణ రాష్ట్రం కానీ, లేకపోతే ఢిల్లీలో మోడీ గారు ఇవన్నీ కూడా విగ్రహాలు పెట్టడం, అలాగే ఆయన అంటే ఈ దేశానికి దిశ చూపించడం, ప్రజాస్వామ్యాన్ని నిలబడాలన్నా దానికి సంబంధించిన అన్ని విషయాలు కూడా బాబాసాహెబ్ అంటే 100 సంవత్సరాల కిందట అన్ని రాయడం జరిగింది, రాజ్యాంగం రాయడం జరిగింది. సో ఆయన నోబుల్ మ్యాన్. అందుకోసం ఆయన్ని పెట్టడం అనేది అందరూ హర్షించినప్పటికీ దాన్ని అంటే ఓట్ల రాజకీయానికి ఏ విధంగా ఉపయోగించుకోవాలి ఇంకా అది పూర్తి అవ్వలేదు. పూర్తిగా ఇంకో 3-4 మంత్స్ పడుతుందని అందరూ ఇంజనీర్లు కానీ లేకపోతే నిపుణులు చెప్తున్నారు. మరి అలాంటిది ఆయన ఈ రాజకీయం, ఓట్ల రాజకీయం, అలాగే నిజంగా అన్టచబిలిటీ గురించి మాట్లాడే హక్కు ఆయనకి లేదండి. ఎందుకంటే ఆయన కోసం ఈ కోడికత్తి శ్రీను ఏ విధంగా బలయ్యాడు అందరు ప్రపంచానికి తెలుసు. మరి అలాంటి వ్యక్తి 5 సంవత్సరాలుగా మరి జైల్లో మగ్గిపోతుంటే ఈ రోజు ఆ తల్లి లేకపోతే వాళ్ళ బ్రదరు అందరూ నిరాదేశ చేస్తుంటే, అలాగే దళిత సంఘాలు, అలాగే చాలా అందరూ కూడా ఇంటలెక్చువల్స్ మిగతా గ్రూప్స్ అని చేసిన కనీసం ఇంక జ్ఞానం లేదు. నిజంగా ఈయనకి అన్టచబిలిటీ జగన్మోహన్ రెడ్డికి ఉంది. అందుకోసమే ఈ రోజు నారాయణ స్వామి పెద్ద డాగ్ మాట్లాడుతుంటాడు, బయటకు వచ్చి ఇష్టానుసారంగా కామెంట్ చేస్తుంటాడు. ఆ వ్యక్తి ఒకరోజు ఎస్సీ ఎస్టీ గెజిటెడ్ ఆఫీసర్స్ అయ్యా మాకు ఈ ఇబ్బందులు ఉన్నాయి, మాకు ఇవి పలానా ఇబ్బందులు ఉన్నాయి, అలాగే మేము ఆయన కలుస్తాం అంటే ఈ మినిస్టర్స్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన వీళ్ళకి అందరికి ఇంటర్వ్యూ ఇస్తే ఈ మినిస్టర్లు కూర్చుంటే ఈ మినిస్టర్స్ లో సోకాల్డ్ నారాయణ స్వామి అంటే రామకృష్ణ గారు రామకృష్ణ రెడ్డి గారు మీరు మాకు ఎలా ఇంటర్వ్యూ ఇవ్వడం లేదు, సీఎం గారు కనీసం ఈ ఎస్సీ ఎస్టీ గెజిటెడ్ ఆఫీసర్ని ఒకసారి తీసుకెళ్ళండి, కనీసం వాళ్ళు సంతృప్తి చెందుతారని చెప్పిన నారాయణ స్వామి అంటే ఆయన పూర్తిగా బానిస అయిపోయాడండి, పదవి బానిస. అలాగే అంటే జగన్మోహన్ రెడ్డిలో అంటే ఆయన ఏ నియంత ఉన్నాయో ఆ నియంత దగ్గర ఎంతమంది బానిసలు పనిచేస్తారో ఆ నెంబర్ 1 బానిస ఈ నారాయణ స్వామి.
ఇలాంటి వాళ్ళు తెలిసి కూడా మాట్లాడుతున్నారు, అంటే ఒక పదవి కోసం. అలాగే ఈరోజు అంటే అంటే అంతర్గామితనం ఏ విధంగా ఆయన వ్యాప్ చేస్తున్నానికి ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేస్ని ఒక ప్రజాప్రతినిధులు నిజంగా ఏ ప్రజాప్రతినిధి అయినా ఒక ఎమ్మెల్యే ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలు బలపడాలంటే కనీసం 2 times చేస్తే ఆ నియోజకవర్గం మీద ఒక పట్టు రావడం, కనీసం ఆ నియోజకవర్గం ఏదో సర్వీస్ చేయాలి లేదా అధికారులతో మాట్లాడాలి అనే ఒక అవగాహన రావడం జరుగుతుంది. ఎందుకంటే నేను గత 30 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నాను, 2 సార్లు ఎమ్మెల్యే అవడం. సో నేను అబ్జర్వ్ చేశా, అంటే మిగతా కులాల్లో కూడా అంతే, ఇంకా కొంచెం ముందుగా ఉంటారు వాళ్ళు, అట్లీస్ట్ ఆర్థికంగా బలపడి ఉంటారు కాబట్టి వాళ్ళకి మిగతా సొసైటీలో వాళ్ళు కొన్ని ఇన్పుట్స్ ఇవ్వడం, కొంచెం ఏదో పని చేసుకోవడం జరుగుతుంది. కానీ ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేస్ ఒకసారి అయిన తర్వాత రెండోసారి మారిస్తే ఉపయోగం లేదండి. అంటే అసలు వాళ్ళకి ఆత్మగౌరవాన్ని తీసిన అంటే ఒక దుర్మార్గుడు, ఒక నియంత, ఇంకా ఎన్ని ఉండాలో అన్ని ఆయన అనొచ్చండి. ఎందుకంటే ఒక విధంగా చూసుకుంటే ఆయనకి నాలెడ్జ్ లేదు. సో అందుకోసం ఈయన ఏ విధంగా చేస్తున్నాడు, ఎస్సీలకి ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు. ఈ రోజు నాకు తెలిసినంత వరకు చదువుకున్న వాళ్ళు ఎస్సీ ఎస్టీల్లో 95% ఈయనకి ఈసారి ఓటు వేయడం జరగదు. అదైతే డిసైడెడ్ అయిపోయింది. ఎంప్లాయీస్ కానీ చదువుకున్న వాళ్ళు గ్రాడ్యుయేట్స్ కానీ, నేను గ్రామాల్లో తిరుగుతున్నాను లేదా జిల్లాలో తిరుగుతున్నప్పుడు ఎస్సీ ఎస్టీల్లో ఎవరైతే సామాజిక అంటే కొంత అవగాహన ఉందో సొసైటీ మీద, వాళ్ళందరూ కూడా ఈ రోజు డీప్ గా జనాల్లోకి వెళ్ళడం, ఈ రోజు వాళ్ళు భయపడుతున్నారండి. నిన్న మనం ఆ సభలో కూడా ఎస్సీ ఎస్టీ సంబంధించిన లీడర్స్ కూడా ఎవరైతే వైసీపీ ఉన్న లీడర్స్ మాటలు చూశారు, వాళ్ళు ఎంతసేపు ప్రాధాయపడుతున్నారు ఎస్సీ ఎస్టీలు జగనాంతలు ఉండాలి, జగనాంకతలు ఉండాలి అనేది. సో అది క్లారిటీ వచ్చింది. రేపు రాబోయే ఎలక్షన్స్ లో ఎస్సీ ఎస్టీలు పక్కాగా వైసీపీకి ఓటు వేయడం జరగదు. ఖచ్చితంగా తెలుగుదేశం జనసేన పార్టీలకు ఓటు వేయడం జరుగుతుంది. ఎందుకంటే నేను చూస్తున్నా డైరెక్ట్ గా యూత్ వచ్చి మమ్మల్ని కలవడం కానీ, ఏ జిల్లాకి వెళ్ళినా కలవడం కానీ, లేకపోతే పూర్తిగా అంటే ఇప్పుడు అర్థమైంది 27 పథకాల్లో ఏ విధంగా ఇబ్బంది పడుతున్నాం. బెస్ట్ అవైలబుల్ స్కూల్లో చాలా మంది ఈ రోజు పేరెంట్స్ అంటే 40 years 45 years ఉన్న పేరెంట్స్ వాళ్ళు ఏ విధంగా ఈ రోజు బెస్ట్ అవైలబుల్ స్కూల్ నుంచి పిల్లల్ని 2 లక్షల మంది పిల్లల్ని తీసుకెళ్లి మళ్ళీ మామూలు స్కూల్లో వేసుకోవడం, వాళ్ళ కళ్ళంట రక్తం నేను చూసా. ఎంత బాధపడుతున్నా అంత బాధపడుతున్నారు. అలాగే డిగ్రీ చదువుకున్న పిల్లలు ఎంబీఏ కానీ పీజీ చేయాలంటే వారికి సంబంధించిన ఇప్పుడు గవర్నమెంట్ ఎన్ని ఉంటాయండి, యూనివర్సిటీలో ఎన్ని ఉంటాయి వాళ్ళ సీట్లు. ఈ రోజు ప్రైవేట్ లో చదవాలంటే అసలు కనీసం ఫీజు రియంబర్స్మెంట్ రాదు, స్కాలర్షిప్ రాదు, ఎలా చదువుతారు? అంటే నిర్వీర్యం చేస్తండి ఎస్సీ ఎస్టీని నిర్వీర్యం చేయడం జరిగింది. అలాగే ఎస్సీ కార్పొరేషన్ అనేది 3 కార్పొరేషన్ చేస్తే మేము అంటే ఓకే చేశాడు కదా చూద్దాం ఏం చేస్తాడా అని అనుకున్నాం. కనీసం ₹1 కూడా కేటాయించలా. సరికదా ఎస్సీ ఎస్టీ సభల దగ్గరలో వెళ్ళి మాకు ఏమి కేటాయించలేదంటే గసిరేస్తున్నాడు. చెప్పండి నేను ఇస్తున్నాను కదా, మీకు ఏం ఇవ్వలేదన్నా, ఏం ఇవ్వలేదు మీకు అంటున్నాడు. అంటే ఏంటి ఆయన ధైర్యం? అంటే ఎస్సీ ఎస్టీలు అంటే ఎంత అన్టచబుల్. అసలు అది కాదు పాదయాత్రలో లేదా ఎన్నికల ప్రచారాల్లో దళితవాడల్లో లేకపోతే పల్లెటూళ్ళలో జనం దగ్గర బుగ్గలు నిమురుతూ తిరిగిన ఏ నాయకుడైతే ఇవాళ అదే నాయకుడు అదే జనాన్ని ముఖం చూడటం ఇచ్చలేక పరదాలు కట్టుకునే పరిస్థితి వచ్చిందంటేనే అర్థమైపోతుంది. ఆయనలో రూపం మార్చుకున్న అంటరానితనం ఎలా ఉందో అక్కడే అర్థమైపోతుంది. సో దీని మీద ఇప్పుడు మీరేమో ఆయన దళిత వ్యతిరేకి జగన్ అంటున్నారు, దాని తగ్గట్టుగానే దళితుల ఓటు తొలగించేయడం, వేరే పార్టీలకు వేస్తారనే దీంతో రకరకాల ఇప్పుడు జనాన్ని చూడకుండా పరదాలు కట్టుకుంటున్న పరిస్థితి కానీ, లేకపోతే ఇప్పుడు దాకా మాట్లాడిన ఆ దళిత ఎమ్మెల్యేలని లేకపోతే ఇతర నేతల్ని పార్టీ నుంచి వెళ్ళిపోయే విధంగా చేయడం, ఇవన్నీ చూస్తే డెఫినెట్గా ఆయన దళితులకి తీవ్రమైన అన్యాయం చేస్తున్నాడని ఎస్టాబ్లిష్ అవుతుంది. కానీ ఆయన ఏమో నేను దళితులకి ఏదో చేస్తానని బ్రాండ్ అంబాసిడర్ లాగా చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నాడు ఆయన. మరి దీని మీద గారు ఈ అన్టచబిలిటీ అనేది ఎలా ఉంటదంటే, అంటే ఆయనకి ఎందుకు సొసైటీ మీద అవగాహన లేదని చెప్తున్నా అంటే, కోటీశ్వరుడు అవునండి ఎస్టీ వాడు కానీ కులంతో ఎక్కడో ఒక దగ్గర ఇబ్బంది పడతాండి ఎంత కోటీశ్వరుడు అయినా. అంటే కాదు, అంటే ఈ దేశంలో కులం ఇప్పుడిప్పుడే అలా మారుతుంది. ఇప్పుడు మీలాంటి ప్రజాస్వామ్యవాదులు లేకపోతే అంటే ఒక విశాలమైన భావ స్వేచ్ఛ ఉన్నారు, లేదా ఆలోచించే వాళ్ళే క్యాస్ట్ గురించి ఇంపార్టెన్స్ ఇవ్వరు. కానీ అది నరాల్లో కొన్ని వేల సంవత్సరాలు వచ్చింది. ఇప్పుడిప్పుడే అలా సొసైటీలో ప్రతి వాళ్ళు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ చాలాసార్లు చెప్పాడు, ఈ కులం నుంచి మీరు బయటకు వెళ్ళాలంటే
మీరు గ్రామాల నుంచి పట్టణాలకు వెళ్ళండి, పట్టణాల్లో మీరు ఏ పని చేసుకున్నా స్వేచ్ఛగా పని చేసుకోవచ్చు, మీకు కొంత అంటే ఆత్మసంతృప్తి ఉంటది అని ఆయన చెప్పడం జరిగింది ఆ రోజుల్లోనే. ఈయనకి అది తెలియక ఏం చేస్తాడంటే నేను అందరికీ డబ్బులు ఈక్వల్ గా ఇస్తున్నాను కదా అంటాడు. నువ్వు ఇచ్చేది అబ్బా, మాకుంది రాజ్యాంగంలో ఉంది, మీ సప్లాన్ తెచ్చుకున్నావు నువ్వు, మాకున్న 50,000 కోట్లు నాశనం చేస్తావు. మాకు ఉన్న ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు 27 పథకాలు ఇంప్లిమెంట్ చేయడమే కాదండి, సప్లాన్ ఇంప్లిమెంట్ చేయాలని స్ట్రిక్ట్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేవారు. ఆయనకి చాలా కమిట్మెంట్ ఉంది కాబట్టినే ఆ రోజు బాలయోగ్ కానీ లేకపోతే మా ప్రతిభా భారతి కానీ లేకపోతే ఇంకా ఆయన అంటే ఆయనకి ఒకటే తేడా సార్, ఈయన చంద్రబాబు నాయుడు గారు డెమోక్రటిక్ అంటే ప్రజాస్వామ్యవాది. మీరు ఏ మాట చెప్పినా ముందు విని దానికి సొల్యూషన్ ఇవ్వడం కానీ లేకపోతే సొల్యూషన్ లేకపోతే ఈ విధంగా మనం చేసుకెళ్ళాలి అనేది ఆయనకి ముందు నుంచి వచ్చింది. ఇప్పుడు కూడా అంటే అలాగే లోకేష్ గారు అంటే తెలుగుదేశం పార్టీలో 100% ప్రజాస్వామ్యం ఉంది. మీరు ఏది చెప్పుకున్నా వినే పద్ధతి, అలాగే సొసైటీలో ఏ బ్యారియర్స్ ఉన్నాయో ఆ బ్యారియర్స్ ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి, దాన్ని ఎలా కలపాలి అని ఆలోచించే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఒకటే ఉదాహరణ అండి, నేను సార్కి చంద్రబాబు నాయుడు గారికి ఒక సభ జరుగుతున్నప్పుడు ఆయన చెవిలో చెప్పారు, సార్ 27 పథకాలు మీరు తీస్తామని మా దగ్గర చెప్తున్నారు బహిరంగంగా, ఇక్కడ 1000 మంది ఉన్నారు చెప్పండి అంటే వెంటనే మనం ఎలా అనుకుంటున్నాం కదా అని చెప్పి బహిరంగంగా 27 పథకాలు మేము గెలిచిన తర్వాత 25 చేస్తామని మాట ఇవ్వడం జరిగింది. దాన్నే లోకేష్ బాబు గారు కూడా అన్ని సభల్లో ఎస్సీ ఎస్టీ సంబంధించిన 27 పథకాలు మేము 25 చేస్తాం, ఎస్సీ కార్పొరేషన్ బలోపేతం చేస్తాం, మీ కాళ్ళ మీద మీరు నిలబడేటట్టు చేస్తాం, అలాగే బెస్ట్ స్కూల్ ఏదైతే అక్కడ దాకెందుకు సింపుల్ ఇప్పుడు వైసీపీలో ఉండి ఏ పదవి లేక ఏదో సామాజిక సలహాదారు ఏదో పెట్టుకున్న జూపూడి ప్రభాకర్ గారు తెలుగుదేశం పార్టీలో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ గా ఉండి ఎన్ని వేల మంది దళిత యువకులకి ఉపాధి పథకాలు ఇచ్చారు తెలుగుదేశం ప్రభుత్వంలో. కార్లు, ఇన్నోవాలు, ఇంకే ఉపాధి పథకాలు. ఇప్పుడు అక్కడ ఏముంది? ఏమి లేదు, ఆయనకే ఏమి లేదు చేయడానికి. సో ఇలాంటి సిచ్యువేషన్ లో ఫీలింగ్ ఉందంటే బీటీ గారు, ఎంత క్యాస్ట్ ఫీలింగ్ అంటే అన్టచబిలిటీ ఉంది జగన్మోహన్ రెడ్డి అనుకో. ఒకటి ఉదాహరణ, ప్రభుత్వ సలహాదారులు రాజ్యసభ సభ్యుల నియమికలో దళితులకు అన్యాయం జరిగింది అంటే సలహాదారులుగా దళితులు తగిన అర్హత లేదు అన్నారండి అసెంబ్లీలో. సలహాదారులు జరిగారు. మా టీడీపీ సిఎల్పి అడిగింది, ఎందుగా నువ్వు ఇవ్వవు అని ఆ రోజు మాట్లాడితే సలహాదారులుగా దళితులు పనికిరాదు అన్నాడు. అంటే ఈయన ఏం మాట్లాడతాడండి? ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేయాలి, దూరం చేయాలి ఎస్సీలు అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు అందరికీ తెలిసిందండి, ఈవెన్ ఎవరైతే క్రిస్టియన్ పాస్టర్స్ కూడా అదే చెప్తున్నారు, చాలా మోసపోయాం మురళి గారు, చాలా తప్పు చేస్తాం మేము. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ప్రజాస్వామ్యవాది, మేమేం చెప్పినా వినేవాడు, మాకు ఇంటర్వ్యూ ఇవ్వడం లేదు, మా సొమ్ము తీసుకున్నాడు, మాకు సంబంధించిన స్కూల్స్ అన్ని కూడా లాగేసుకున్నాడు. ఆయన పెట్టిన ఏవైతే అంటే ఆ స్కూల్స్ నడకన్నా చేయడానికి ఏ విధంగా చేసాడనేది మన ఆంధ్రప్రదేశ్ అందరికీ తెలుసు. ఇప్పుడు ఏంటంటే క్రిస్టియన్స్ కూడా ఎవరు కూడా ఈయనకి ఓటు వేయడానికి సిద్ధంగా లేరండి. మురళి గారు ఒక్క నిమిషం. ఇప్పుడు ఈ దళిత వ్యతిరేకి జగన్మోహన్ రెడ్డి దళిత ద్రోహి, అదే ద్రోహి వ్యతిరేకి రకరకాల అన్ని రకాలుగా ఉన్నాయి కాబట్టి, సో ఇవన్నీ ఉన్న పరిస్థితి ఒకవైపు, ఆయనేమో నేనే సామాజిక న్యాయ బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పుకుంటున్న ఆయన ఒకవైపు, మరి ప్రతిపక్షాలు ఎంతవరకు దీన్ని దళితుల వైపు తీసుకెళ్లగలుగుతున్నాయి? అసలు ఈయన వల్ల జరిగిన శ్రీనివాసరావు ఇప్పటిదాకా మనం చాలా చర్చించాం. ఈ రూపం మార్చుకున్న జగన్మోహన్ రెడ్డి గారు, రూపం మార్చుకున్న అంటరానితనము, ఏదో వాట్ ఎవర్, మీరంతా చెప్తున్నదేమో ఆయనే అసలు అంటరానితనానికి బ్రాండ్ అంబాసిడర్. జగన్మోహన్ రెడ్డి అంటరానితనం పాటిస్తున్నాడు, ఎవరి దగ్గర రానివ్వడం. ఆయనేమో అవతల వాళ్ళు చేస్తున్నారు, నేను చాలా ఇదని ఆయన చెప్తున్నాడు. ఇది ప్రతిపక్షాలు ఎంతవరకు జగన్మోహన్ ఇప్పుడు మీరు చెప్పిన మాటల్ని అపోజిషన్ పార్టీస్ ఎంతవరకు క్యారీ చేయగలుగుతున్నాయి దళిత సమాజంలోకి, ఇంకా ఎలా వెళ్ళాల్సిన అవసరం ఉంది? సో దీని మీద చాలా సీరియస్ చర్చ జరగాలి, లోతైన విశ్లేషణ జరగాలి. ఇది జరగకపోతే జగన్మోహన్ రెడ్డిని ఓడించడం కష్టం అండి. జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయటంలో ప్రధాన పాత్ర ఎస్సీ ఎస్టీ మైనార్టీలది. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో నష్టపోయింది కూడా వీళ్ళే.
ఇప్పుడు కొండ్రు మురళీమోహన్ గారు వాళ్ళు మంత్రులుగా ఉన్నప్పుడు సప్లాన్ తీసుకొచ్చినప్పుడు చట్టం చేశారండి. అవును, చట్టం అంటే ఎవరు ప్రభుత్వంలో ఉన్నా అమలు చేయాలి, తప్పనిసరిగా చేయాల్సిందే కదా. సరే, చాలా మందికి తెలియని విషయం, బయట వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే, ఇప్పుడు మురళీ గారు కానీ నాలాంటి వాళ్ళు కానీ 90% ఎస్సీ ఎస్టీ కుటుంబాల నుంచి చదువుకొని బయటకు వచ్చిన వాళ్ళు ఏదో ఒక దశలో సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్లో ప్రయోజనం పొందుతారండి. స్కాలర్షిప్స్ లేకపోతే హాస్టల్స్లో ఉండటమో. ఎందుకు అంటే మీరు ఆలోచించండి, ఒక 20, 25, 30 సంవత్సరాల క్రితం దళిత వాడల్లో సరైన ఇల్లు కూడా ఉండేవి కాదు. అవును, అవును. నేను డిగ్రీ అయిపోయేంత కాదు, ఇల్లున్న కరెంటు కూడా ఉండేది. చెప్తాను, నేను డిగ్రీ అయిపోయేంత వరకు కూడా మాది పూరిల్లే, వర్షం వస్తే కారేది, కరెంటు లేదు. ఇలాంటి నేపథ్యంలో సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ దాదాపు 2-3 తరాలకి చదువును అందించింది. సోషల్ వెల్ఫేర్ హాస్టల్ అనేది ఒక ట్రాన్స్ఫర్మేషన్ సెంటర్. ఇంటికి వెళ్తే సరైన వస్తువు ఉండదు, సరైన భోజనం ఉండదు. హాస్టల్లో ఉంటే అన్నీ దొరుకుతాయి, చదువుకోవచ్చు. కానీ స్నానం చేయడానికి సబ్బు కూడా జగన్మోహన్ రెడ్డి మొత్తం సాంఘిక సంక్షేమ హాస్టళ్లు అనే వ్యవస్థనే ధ్వంసం చేశాడండి. ఇప్పుడు అసలు సాంఘిక సంక్షేమ హాస్టల్ అనే వ్యవస్థనే ధ్వంసం చేశాడు. అంటే ఏమైందంటే, మరేదో విద్యా వసతి పొడి చేసామని చెప్తున్నారు కదండి వాళ్ళు మా ఎమ్మెల్యేలు. అసలు ఇప్పుడు చాలా కుటుంబాలు ఆత్మహత్య చేసుకునే పరిస్థితిలో ఉన్నాయండి. ఈ ప్రభుత్వం ఫీజు రింబర్స్మెంట్ చెల్లించక, కాలేజీ వాళ్ళు సర్టిఫికేట్స్ ఇవ్వక, డిగ్రీ అయిపోయినా కూడా బయటికి వెళ్ళలేక, పీజీకి వెళ్ళలేక, వాళ్ళకు డబ్బులు కట్టలేక, ఏం చేయలేని పరిస్థితుల్లో కొన్ని లక్షల కుటుంబాలు ఈరోజు స్టూడెంట్స్ ఉన్నారండి. జగన్మోహన్ రెడ్డి విధానాలకి మొట్టమొదటి బాధితులు పేదలండి, అన్ని కులాల్లో ఉన్న పేదలు. ఎందుకంటే ఫీజు రింబర్స్మెంట్ ఆఫీసర్ పీజీ మురళీ గారు చెప్పారు. సరే, ఇప్పుడు జరగాల్సింది ఏంటంటే, 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ గురించి, చంద్రబాబు నాయుడు గారి గురించి జగన్ చెప్పిన చాలా విషయాలు దళితులు, మైనార్టీలు నమ్మారండి. నమ్మారు కాబట్టి ఓట్లేశారు. ఆఖరికి ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్తే, ఇప్పుడు పేదరికాన్ని అనుభవించి వచ్చిన వాడు ఎవరైనా ఏమంటాడంటే, ఎవరైనా మళ్ళీ పేదగా ఎవడ పుట్టాలనుకుంటారు అంటాం. ఇందులో తప్పేం లేదు. ఆయన సందర్భంలో మాట్లాడుతూ, ఎవరైనా డబ్బున్న కులంలో పుట్టాలనుకుంటారు, ఎవరైనా రాజుల కులంలో పుట్టాలనుకుంటారు అని మాట్లాడుతున్న దాన్ని కట్ చేసి, ఎస్సీ కులంలో ఎవరు పుట్టాలని ఎవరు అనుకుంటారు అని ప్రచారం చేసి ఓట్లు వేయించుకున్నారు. వ్యవసాయం దండగా ప్రచారం చేశారు. అదంతా అబద్ధం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వల్ల జరిగిన ఈ నష్టాన్ని పల్లెలకు తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న ఈ వ్యతిరేకతను ఓటుగా మార్చుకుంటే తప్ప తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాదండి. అయితే ఇందాక మురళి గారు చెప్పారు, ఆయన గ్రామాల్లో అందరితో తిరుగుతున్నాడు. ఏ కులం అయితే జగన్మోహన్ రెడ్డి కోసం ముందుండి పనిచేసిందో వాళ్ళంతా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారండి. తెలుగుదేశం పార్టీ, జనసేన స్థానిక నాయకత్వం చేయాల్సిన పని ఏంటంటే, గతంలో ఎవరైతే వైసీపీకి ఓట్లేశారో వాళ్ళందరూ ఇప్పుడు జగన్కి వ్యతిరేకంగా ఉన్నారు. రేపొద్దున జగన్ అభ్యర్థులు ఓటుకి 5,000 ఇచ్చినా కూడా ఓటేయరండి. ఓటుకి 5,000 ఇచ్చినా ఓటేయలేరు. నేను చెప్తున్నానండి, నేను 4 రోజుల క్రితం కడప జిల్లాలో తిరిగి వచ్చాను. కడప జిల్లాలో కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డికి ఉన్న వ్యతిరేకత మిగతా ప్రాంతాల్లో, ఇప్పుడు అమరావతిలో ఎంత వ్యతిరేకత ఉందో కడప జిల్లాలో కూడా అదే స్థాయిలో వ్యతిరేకత ఉంది. నిన్న కమలాపురంలో చంద్రబాబు నాయుడు గారి సభ జరిగింది. ఆ సభ జరిగిన స్పందన చూడండి. కాబట్టి జగన్ వల్ల నష్టపోయాం, దీన్ని వాళ్ళకి తెలియజేసి, రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఇందాక మురళీ గారు చెప్పినట్టు ఆ 27 పథకాలు అమలు చేస్తారు. ఇంకా అదనంగా ఏం చేయగలరో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రతిపాదన చేశారు. అదేంటంటే, ఈ చదువుకున్న వాళ్ళల్లో, పేదవాళ్ళల్లో వాళ్ళ స్కిల్ని బట్టి ఒక 10 లక్షల రూపాయలు కేసీఆర్ ఎట్లయితే తెలంగాణలో దళిత బంధులాగా ఇచ్చారో అలా యువకులకు 10 లక్షలు స్వయం ఉపాధి కోసం ఇవ్వాలని ఒక కార్యక్రమం యాడ్ చేశారు. ఇలాంటివన్నీ రేపు ఎస్సీ కార్పొరేషన్లో యాడ్ చేస్తే ఏమైంది? ప్రపంచీకరణ వల్ల ప్రభుత్వ ఉద్యోగాలు తగ్గిపోతున్నాయి,
ప్రైవేటీకరణ వల్ల ప్రభుత్వ ఉద్యోగాలు తగ్గిపోతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగాలు తగ్గిపోయినప్పుడు మొట్టమొదటి బాధ్యతలు ఎస్సీ ఎస్టీలే, సహజంగా అంతే కదా. కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు 20 లక్షల ఉద్యోగాలు ప్రభుత్వంలో, ప్రైవేట్లో, స్వయం ఉపాధిలో ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు కావాల్సింది యుద్ధ ప్రాతిపదికన స్కిల్ డెవలప్మెంట్ కావాలి, డిగ్రీకి పీజీకి ఫీజు రింబర్స్మెంట్ కావాలి. ఇది కావాల్సింది ఏంటి? చదువు, ఉపాధి, ఉద్యోగం, ఆర్థిక సాధికారత. దీనికోసం ఇప్పుడు తెలుగుదేశం పార్టీ, జనసేన నాయకులు ఎవరైతే గత ఎన్నికల్లో వైసీపీ కోసం పనిచేసిన వాళ్ళు ఉన్నారో పల్లెల్లో, ప్రతి పల్లెల్లో వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, ఈ నష్టం వివరించాలి. సాక్ష్యాలు ఉన్నాయి కదా. ఇంకోటి, వైసీపీ ఎమ్మెల్యేలు ఏం చెప్తారు? మేము పరిశీలించాం, మేము అమ్మఒడి ఇచ్చామని చూపిస్తారు. కానీ 1,43,000 కోట్ల సప్లాన్ నిధులు జగన్మోహన్ రెడ్డి దారి మళ్లించాడు. ఇప్పుడు ఎందుకు? అవి ఓన్లీ ఎస్సీ ఎస్టీలకు అందాల్సినవి. అవును, రైట్. మురళి గారు, ఇప్పుడు ఇదే ఎంతవరకు ప్రతిపక్షాలు తీసుకెళ్లగలుగుతున్నాయి అనే దాని, ఎందుకంటే ఎంత దళితులు లేదా ప్రజలు జగన్మోహన్ రెడ్డి చేసే చర్యల్ని, అకృత్యాలు, ఆ ప్రభుత్వం ఆ పార్టీ నాయకులు చేసే అకృత్యాలని గమనించినా సరిగ్గా క్యారీ చేసేవాళ్ళు లేకపోతే ప్రజల్లోకి ఇంకా అది గట్టిగా వెళ్లాల్సిన పరిస్థితి ఉండదు. కాబట్టి విపక్షాలు ఆ దిశలో ఇంకా ఎక్కువ ట్రై చేయాలంటున్నారు కదా. ఏంటి, మీరు ఎలా చేయగలుగుతున్నారు? వెంకటేశ్వర గారు, మీరు చెప్పింది 100% వాస్తవం. అంటే ఇప్పుడు మా పార్టీ తీసుకెళ్తుంది, ఇంకా సీరియస్ గానే తీసుకెళ్లాలి కొంత. ఎందుకంటే నేను ఆ వర్గాల నుంచి వచ్చాను కాబట్టి, అంటే సహజంగా తెలుగుదేశం పార్టీ బీసీలు ఎఫిలియేటెడ్ అనేది ముందు నుంచి ఉంది. నిజంగా కూడా నమ్ముతారు బీసీలు బాగా. అవును. అంటే మా దగ్గరకు ఇప్పుడు ఈ పార్టీలో నేను వచ్చిన తర్వాత మా నాయకుడు సిన్సియర్ గా ఉన్నారు, కానీ ఈ అంటే మా లాంటి నియోజకవర్గాల్లో స్పీడ్ గా వెళ్తున్నాం. కొన్ని నియోజకవర్గాల్లో ఇంకా ప్రతి ఎస్సీ ఇంటికి మండల నాయకత్వం ఇంకా వెళ్ళాలి, అంటే కొంచెం స్లో ఉంది అనిపించింది నాకు. నేను సార్ నోటీసులు కూడా పెట్టడం జరిగింది, అది డెఫినెట్ గా చేయాలి. ఎందుకంటే ఇప్పుడు మనం తెలుగుదేశం పార్టీ అవసరం, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలన్నా చంద్రబాబు నాయుడు గారు రావాలి. అంటే ఒకటైతే వాస్తవం, ఏదైతే 53 రోజులు ఈయన అక్రమ కేసులు పెట్టి చంద్రబాబు నాయుడు గారు జైలు పెట్టేటప్పుడు హోల్ సొసైటీ, సమాజం అంతా కూడా ఆలోచించింది. అందులో ఎస్సీ ఎస్టీలు కొంచెం హృదయం వెంటనే కరిగిపోద్దండి. డెఫినెట్ గా చాలా బాధపడ్డారు. నేను చూశాను ప్రతి గ్రామంలో ఎస్సీ ఎస్టీలు. చాలా దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి అనేది ఆ రోజు ప్రూఫ్ అయింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి ఉన్న క్రెడిబిలిటీ కూడా తెలిసింది. సో అది మాకు చాలా ఎక్కువ అడ్వాంటేజ్ అయింది. ఇప్పుడు నాలాంటి వాళ్ళు కొంచెం ఇంకా వెళ్ళాలి, మీలాగే నేను కూడా ఎస్సీస్ ని ఇంకా కొంచెం మోటివేట్ చేయాలి బాగానే. లేకపోతే శ్రీనివాస్ గారు, లేకపోతే మనం బాలకోటేర్ లాగా మేము కొంచెం ఎక్కువ, అంటే ప్రజాస్వామ్యవాదం కాబట్టి మనం స్పందించాలి, ముందుకు వెళ్ళాలనేది ఆ ఇన్ఫర్మేషన్ లక్కీగా చాలా స్పీడ్ గా లోపలికి వెళ్ళిందండి. ఇప్పుడు ఆలోచించడం బాగా మొదలు పెట్టారు. ఎందుకంటే ఆంధ్ర యూనివర్సిటీ లో చాలా మంది ఎస్సీ ఎస్టీ సంబంధించిన స్టూడెంట్ యూనియన్ లీడర్స్ కానీ, అయితే ప్రెసెంట్ ప్రొఫెసర్స్, వీళ్ళు కంటిన్యూస్ నా రచ్చలో ఉంటారు. చాలా మార్పు వచ్చిందన్న, చాలా మార్పు వచ్చిందని చెప్తున్నారు. అలాగే బయట కూడా ప్రతి జిల్లాలో కూడా, ఈవెన్ నేను తిరుపతిలో అగ్రికల్చర్ ఆఫీసర్స్ చాలా మంది నా పరిచయం ఉన్నారు, వాళ్ళు అలా అందరూ కూడా డాక్టర్స్. సో చాలా వరకు డీప్ వెళ్ళింది. అంటే మనం చెప్పవలసింది కూడా 6,000 దాడులు అండి 4.5 సంవత్సరాల్లో. 188 మందిని హత్య చేశారు. అంటే యావరేజ్ గా 1 వీక్, అంటే వారానికి ఒకరిని హత్య చేస్తున్నారు ఎస్సీ ఎస్టీని. అలాగే ప్రతిరోజు కనీసం 35 కేసులు పెడుతున్నారు. అంటే కేసులు వాళ్ళ మీద అటాక్స్ జరగడం, దాన్ని ప్రభుత్వం ప్రోత్సహించడం, 35 అటాక్స్ జరుగుతున్నారు ప్రతిరోజు. అలాగే ఇలా అంటే ఏదైతే దీన్ని అంటే నేనేదో చెప్పింది కాదండి, ఇది నేషనల్ టైమ్ రికార్డ్స్ బ్యూరో ఎన్సీఆర్ చెప్పింది క్లియర్ గా. అంటే ఇక్కడ ఇంత దారుణంగా దళితుల మీద జరుగుతున్న ఏవైతే ఈ దాడులన్నీ కూడా, అంటే ఎన్సీఆర్బి కూడా గుర్తించాలంటే అర్థం చేసుకుంటే ఈ రాష్ట్రంలో ఏ విధంగా అన్యాయంగా దళితులు ఇబ్బంది పడుతున్నారు. అలాగే అంటే ఎస్సీల్లో కూడా ఎవరైతే యువకులు ఉన్నారో, అంటే బాగా పిహెచ్డీలు, డిగ్రీలు, పీజీలు చేస్తున్నా 50,000 బ్యాక్లాగ్ గురించి ఒక్కరోజు కూడా జగన్మోహన్ రెడ్డి ఆలోచించలా. అదే గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు బ్యాక్లాగ్స్ ఏమున్నా వెంటనే ఫిల్ చేయండి అనేది, అట్లీస్ట్ ఒక 80% 90% బ్యాక్లాగ్లు అన్ని కూడా ఫిల్ చేయడం జరిగింది. ఇంకా అసలు ఇలాంటివన్నీ బలంగా అన్నిటికన్నా ఇంకోటి అండి, 11,000 ఏకర్స్ లాక్కున్నాయండి. 12,000 అన్న 12,000
12,000 acres ఎంత దారుణం చెప్పండి. 12,000 acres లాక్కున్నారు. తర్వాత మొన్న అసైన్ ల్యాండ్స్ మీద పూర్తి హక్కులు కల్పిస్తున్నామంటూ చట్టానికి సవరణ చేశామని చెప్పి చెప్పారు. లక్షల ఎకరాలు కబ్జా అయిపోతున్నారు. వారిని అన్ని విధాలా కట్టడి చేస్తున్నాడు. అంటే ఆయన నిన్న మాట్లాడిన మాటలన్నీ కూడా ఆయన హృదయంలో ఉన్నాయి. వీళ్ళని ఎలా ఏ విధంగా దూరంగా ఉంచాలి సొసైటీకి, వీళ్ళని ఏ విధంగా అంటే పైకి తీసుకురాకూడదు అనే ఆలోచనలో ఇవన్నీ చేస్తూ, అంటే అన్నిటికన్నా ప్రజలు తెలుసుకున్నారండి ఈ పార్టీయే అవినీతి మూలాల మీద ఏర్పడిన పార్టీ. ఆ నాయకుడు ఇప్పుడు ఆయన ఒక సైకో, ఒక నియంత, అయితే ఒక దుర్మార్గుడు, ఒక సన్నాసి ఏం అంటే ఎందుకంటే ఏ విషయంలో కూడా అంటే ఎస్సీ ఎస్టీ మైనారిటీ కాదని అందరూ ప్రజల్ని బాధిస్తున్నాడు, అన్ని వర్గాలను బాధిస్తున్నాడుగా ఇక్కడ. సో అందులో ఎక్కువగా బాధపడేది ఇంకా ఎప్పుడైనా బలహీన వర్గాలే. రైట్. మురళి గారు ఒక్క నిమిషం. మురళి గారు, బాలకోటే గారు, ఇప్పుడు ఎవరు పెత్తందారులు డాక్టర్ సుధాకర్ని రోడ్డు మీద ఎండలో బొర్లించిన వాళ్ళు పెత్తందారులా, లేకపోతే వరప్రసాద్కి పోలీస్ స్టేషన్లో శిరోముండనం దగ్గరుండి చేయించిన వాళ్ళు పెత్తందారులా, లేదా డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేసిన పార్టీ పెత్తందారుల పార్టీయా? ఇట్లాంటివి ఎన్నో ఉన్నాయి కదా. మరి ఈ పెత్తందారులు వీళ్ళు అని జనానికి మళ్ళీ 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 చెప్పాల్సిన ఇది ప్రతిపక్షాలు చేయాల్సిన అవసరం ఉంది. మీలాంటి వాళ్ళు చేయాలి, కొంతమంది చేస్తున్నారు, ఇంకా కొంతమంది చేయాలి. సో ఇది దళిత సమాజానికి రీచ్ అవుతోందా ఇది? వెంకటకృష్ణ గారు, అసలైన సిసలైన న్యాయమైన ప్రశ్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే సామాజిక న్యాయ సూత్రం ప్రతిపక్షాలకు అర్థమవుతుందా, అర్థం కావట్లేదా? మనం కూడా చెప్పాలి. ఇప్పుడు గతం కంటే వర్తమానం గొప్పది అంటాడు ఒక కవి. గతంలో మేము అది చేశాం, గతంలో ఇది చేశాం, గతంలో ఇంకేదో చేశాం కాదు, వర్తమానంలో ఏం చేస్తున్నాం అనేదే కావాలి. దళితులకు సంబంధించి ఒక మేనిఫెస్టో ప్రణాళిక పెట్టాలని త్రిదళ పత్రం అని చెప్పేసి స్వయంగా ఉమ్మడి మేనిఫెస్టోని మేము దళిత సమాజం తరఫున మేము కలిసాం. తెలుగుదేశం జనసేన పార్టీలకు చేతికి ఇచ్చాం. 1 సంక్షేమం, 2 అభివృద్ధి, 3 భద్రత, ముఖ్యంగా భద్రత. ఈ అంశాల మీద ప్రణాళికలో పెట్టండి అన్నాం. వాళ్ళు చూశారో తెలియదు, వాళ్ళు తీశారో మాకు తెలియదు. 4 సంవత్సరాలుగా అధికార పార్టీ మీద కలబడుతూ ప్రతిపక్ష పార్టీ స్నేహహస్తం గురించి కూడా మేము ఆపన్న హస్తం మేము సాచిస్తున్న మాట యథార్థం. మీలాంటి పెద్దలు ఏబిఎన్ ఈ రోజున ఈ డిబేటు ప్రతిపక్ష పార్టీలు చూడాలి, జగన్మోహన్ రెడ్డి గారు కాదు. నాకు తెలిసి చాలా అత్యవసరమైన డిబేటు. రేపు ప్రతిపక్ష పార్టీలు గెలుస్తారా ఓడతారా అనేది కూడా డిసైడ్ చేసేది ఈ సామాజిక అంశమే. నేను చెప్పా గతంలో వెంకటకృష్ణ గారు, కురుక్షేత్రంలో దుర్యోధనుడు గదబడితే భీముడు గదే పట్టాడు, కర్ణుడు బాణం పడితే అర్జునుడు బాణమే పట్టాడు, గదబట్టలేదు. జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక కులాల సమతుల్య అస్త్రం పట్టాడు, మీరు అదే అస్త్రం పట్టండి అన్న. నేను ఒక మాటలతో సూర్తిగా వెంకటకృష్ణ గారు, ఈరోజు జనసేనలో పవన్ కళ్యాణ్ గారి పక్కన ఎవరైనా దళితులు కనిపిస్తారా? కనీసం తెలుగుదేశం పార్టీ పక్కనైనా ఆ పార్టీలో ఉన్న దళిత నాయకులు కనిపిస్తారు. ప్రజలకు ఏం అందుతుంది? వీళ్ళ భద్రతకు మీరు ఏం హామీ ఇస్తారు? విజన్లు కాదు వెంకటకృష్ణ గారు, ఇది యుద్ధం. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది ప్రేమపూర్వకంగా ఆప్యాయంగా రాష్ట్రం మంచి కోరుతూ చెప్తున్నాను. రేపు పొద్దున జరగలేని నష్టం జరిగితే మళ్ళీ రాష్ట్రం కుదేలైపోతుంది. మీకు ఓటరు నేను చెప్తున్నాను, ఈ రోజున ఎస్సీలు ఎస్టీలు తెల్లారుజామునే లేచి ఓటు బూత్కి వెళ్ళిపోతారు. దాదాపు 50% 60% ఓట్లేసేది వీళ్ళే. మీరు భాగ్యనగరంలో చూశారు కార్పొరేషన్ ఎన్నికల్లో 25% ఓట్లేశారు. హైదరాబాద్ మొన్న ఎన్నికలు చూశారు మీరు, 18 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ కలిసింది. కానీ కామన్ మ్యాన్ నిరుపేద అన్ని కులాల్లో ఉన్న కింది కులాల వాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారు ఈ సామాజిక న్యాయం పేరు మీద టార్గెట్ చేస్తున్నారు. తెల్లారుజామునే వీళ్ళు గుద్దేస్తారు. అంటే వీళ్ళ దగ్గరకు మేము తీసుకెళ్ళాలి. గతంలో నేను అంబేద్కర్ రథయాత్ర, సామాజిక రథయాత్ర ఒకటి పెట్టుకున్నాం, శక్తి జాలకు ఆపుకున్నాం. పిడికిడి ఆత్మగౌరవం కోసమని మాకు ఊపిరి సరపటం లేదని రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో సభలు పెట్టి స్వయంగా మీ కృషితో మీలాంటి వాళ్ళ యొక్క పెద్దల ఆశీర్వాదాలతో ఈ బులుగు కొండవ వేసుకొని తిరుగుతున్నాం. దేనికి తిరుగుతున్నాం? ఈ కొండవతో మా అంబేద్కరిజం గురించి చెప్పాలని. మా మీద జరుగుతున్న దాడులు రక్తపు వ్యధలో ఈ రోజున కూడా సావిత్రమ చావు బతుకుల మధ్య ఉన్నట్టుగా డొక్కెండిపోయి ఉంటే మాట్లాడుతున్న పరిస్థితి లేదు సార్. కాబట్టి ఈ యొక్క విభజనని
ప్రతిపక్ష పార్టీలు ఆలింగనం చేసుకోవాలి. నేను అన్ని అంశాలతో పాటు, నేనేవి అన్ని అంశాలు కాదని నేను అన్నా, ఈ సామాజిక కులాలు, ఈ కింది కులాలు జగన్మోహన్ రెడ్డి గారు ఆలపిస్తున్న ఈ రాగాన్ని ఛేదించాల్సిన అవసరం ఉంది. ఆ కులాల దగ్గరికే మన వాయిస్ తీసుకెళ్ళాలి. మనం ఏదైతే ఏబిఎన్ లో డిబేట్ చేస్తున్నామో, వెంకటకృష్ణ గారు మాట్లాడుతున్నారో, లేదా ఎవరు మాట్లాడుతున్నారు, ఈ అంశాలని, ఈ నరమేఘాన్ని ప్రజల దగ్గరికి తీసుకెళ్లి మనం చేసాం. అప్పట్లో కారం చోటు, నీలకొండ, పదిరికుప్పం, వేటపాలెం, కంచిచెల్ల, చెల్లకల్లు, బత్తిరపాడు, గోకరాజపల్లి ఈ సంఘటనలు ఎలా అయితే తీసుకెళ్ళావో, ఈ రోజున డ్రైవర్ సుబ్రహ్మణ్యం కానీ, డ్రైవర్ అచ్చెన్న కానీ, లేదా సావిత్రమ్మ కానీ, కత్తిసీని కానీ, ఈ అంశాలను వాడల్లోకి తీసుకెళ్ళాలి, పల్లెల్లోకి తీసుకెళ్ళాలి, గిరిజన తండాల్లోకి తీసుకెళ్ళగలిగితేనే మార్పులు వస్తాయి అనేది మా భావన. వెంకటకృష్ణ రైట్, బాలకోటయ్య గారు కంక్లూడ్ చేయండి. ఇప్పుడు మీ ప్రశ్న ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి అరాచక పాలన వల్ల జరిగిన నష్టం దళితుల్లోకి, ఈ వర్గాల్లోకి వెళ్ళిందా లేదా? ఒక ఎగ్జాంపుల్ అండి. నేను దాదాపు 4.5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి ప్రజా వ్యతిరేక విధానాల మీద మాట్లాడుతున్నప్పుడు 2 సంవత్సరాల క్రితం మా బంధువు ఒక ఆయన ప్రభుత్వ ఉద్యోగి నన్ను పిలిచి, నువ్వు తప్పు చేస్తున్నావురా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడటం, జగన్మోహన్ రెడ్డి అందరినీ బాగా చూసుకుంటున్నాడు, పరిపాలన బ్రహ్మాండంగా ఉంది, ఈ ప్రభుత్వాన్ని విమర్శించడం చాలా తప్పు అని చెప్పాడు. చెప్పి నాకేం చెప్పాడు, వెళ్ళి నీ పని నువ్వు చేసుకో అని చెప్పాడు. ఆయన 3 నెలల క్రితం నన్ను పిలిచి ఏం చెప్పాడంటే, నువ్వేం చేస్తావో తెలియదు, వీడు మళ్ళీ రాకూడదు అన్నాడు. అంటే అబ్జర్వ్